కొంతసేపు నేను మీకు దేవుని మాటలు చెప్తాను. ఆ మాటలు ఏంటి అనంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతారు, జాగ్రత్తగా వినాలి. యాజకులుగాను లేవీలుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవ్వరు లేగకూడదు, తిరగకూడదు, కూర్చొని దేవుని మాటలు వినండి. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించవలసింది ఏంటంటే, నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును. ఇక్కడ ఈ కొందరిని అనే మాట మనకు భయాన్ని కలుగు చేస్తుంది. ఎందుకంటే అందరినీ అనే మాట ఆనందంగా ఉంటుంది, కొందరిని అన్నప్పుడు ఒక ప్రశ్న కూడా మనలో కలుగుతుంది. అందులో నేనున్నానా లేనా అనే ప్రశ్న. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన పరిశీలించి, పరీక్షించి, పర్యవేక్షించి అన్ని విషయాలు తెలుసుకొని ఆయన ఏదైనా ఇచ్చే దేవుడు. మన దేవుడు ఎవరు అనంటే చూచే దేవుడు. మన దేవుడు ఎవరు అనంటే వినే దేవుడు. మన దేవుడు ఎవరు అంటే నడిచే దేవుడు. ఆయన మనసున్న దేవుడు. కనుక ఆయన ఏది కూడా తెలియని రీతిగా చేసేవాడు, అయ్యో బై మిస్టేక్ ఇలాగైపోయింది ఏంటి అని అనుకునేవాడు కానే కాదు. ఆయన ఇచ్చే ప్రతిదీ కూడా పరిశీలించి, పరీక్షించి అన్నీ కూడా విమర్శగా ఆయన విశదీకరంగా తెలుసుకుని వాడై చేస్తాడు. ఆది కాండంలో కూడా మీరు చూస్తారు, ఈ సృష్టిని అంతటిని కలుగు చేసిన తర్వాత ఆయన మరలా అన్ని పరిశీలించుకున్నాడట. ఒక్కొక్కటి పరిశీలించుకొని ఆయన అనుకున్నాడు, మంచిది 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 అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఏది కూడా ఆయన అనర్థాలతో ఆ తర్వాత మరలా బ్యాక్ స్టెప్ తీసుకోవడం, ఆ తర్వాత పశ్చాత్తాపడడం ఇలాంటివేమీ ఆయనకి అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆది తెలుసు, అంతము తెలుసు. ఆయనకి ఈరోజు తెలుసు, రేపు తెలుసు, ఆయన యుగాంతం కూడా తెలుసు. ఆయన ఆది అంతమై ఉన్న ఆది సంభూతుడు మన దేవుడు. అందుచేత ఇక్కడ అందరినీ కాదు, ఈ వాగ్దాన సందేశ కూడికలో మనమంతా ఇక్కడ పాలు పొందాము. అయితే ఈ రోజున జాగ్రత్తగా మనం వివేచించుకోవలసిన విషయం ఏంటంటే, ఆయన కొందరిని ఏర్పరచుకుంటాడట. ఆ కొందరిలో మనం అందరం ఉండాలి. హల్లెలూయా. మీలో ఎవరో విడిచివేయబడాలి, లేకపోతే మీలో ఎవరో తొలగిపోవాలి, లేకపోతే మీలో ఎవరో మిగిలిపోవాలని నేను ఆశించట్లేదు. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, వృద్ధులు మొదలుకొని యవనస్తుల వరకు అందరూ కూడా ఇక్కడ ఈ కూడికలో పాలు పొందుతూ లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న వారందరూ కూడాను ఆ కొందరిలో మనమందరం ఉండాలి. ఆటోల మీద క్యాప్షన్ రాస్తుంటారు కొంతమంది, చాలా మంచి క్యాప్షన్స్ ఉంటాయి. కొన్ని ఏకిరిపోకిరిగా ఉంటాయి అనుకోండి, వాటి విషయం పక్కన పెట్టండి. కొన్ని భలే ఉంటాయి, చదువుతుంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని రాస్తాడు ఒక ఆయన మహానుభావుడు. సరే, ఆయన ఆశ కూడా మంచిదే. అందరూ బాగుంటే నేను కూడా బాగుంటానంటే అందరూ బాగుంటేనే కదా ఈయన ఆటో ఎక్కుతారు. మరి ఆయన ఆశ కూడా కరెక్టే. అలాగే ఇక్కడ మనం చదివితే కొందరిని అంటున్నాడని మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎవరినో తోసివేస్తాడని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఇంకా మనకు విశాలమైన మాట ఏంటంటే, ఎంత ఘోరమైన పాపినైనా ఆయన ఏం చేస్తాడు, మనం క్షమించలేకపోవచ్చు, ఆయన క్షమిస్తాడు, ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అయితే ఇక్కడ ఆ కొందరు అనే సంఖ్యలో, ఆ గుంపులో, ఆ సంఘములో, ఆ సహవాసంలో నేనున్నానా అనేది మనం అని గుర్తిస్తే, ఇక్కడ ఒక వాగ్దానం ఏంటంటే, నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును. ఇక్కడ ఇంకొక మాట మీరు మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చదివితే, 22:14 మత్తయి సువార్తలో, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చూసారండి. పిలువబడిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, పిలువబడిన వాళ్ళు అనేకులు, గుంపులుగా, కొట్లుగా ఉండొచ్చు. మా మందిరానికి ఇంతమంది వస్తారండి, మాకు ఇంతమంది సహవాసం ఉందండి, మేము ఇంతమంది అంతమంది అని చెప్పచ్చు. పిలువబడిన వాళ్ళు అనేకులు. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, నేను వారిలో కొందరిని ఏర్పరచుకుంటాను. మనం పిలువబడిన వారు మాత్రమే కాదు, మనం ఏర్పరచబడిన వారు కావాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా.
మనం పిలువబడిన వారు మాత్రమే అయ్యుండి సంతోషించకూడదు. నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం పొందాను, నేను దేవుని మందిరానికి వస్తున్నాను అని చెప్పుకోవడానికి మాత్రమే కాకుండా పిలువబడిన మనము ఏర్పరచబడిన సంఖ్యలోకి వెళ్ళాలి. ఏర్పరచబడిన వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఏర్పరచబడినటువంటి విశ్వాసులుగా మనం తీర్చిదిద్దబడాలి. ఎందుకంటే ఏర్పరచబడిన వారికి కలిగి దీవెనలు కొన్ని ఉన్నాయి, పిలువబడిన వారికి కలిగే దీవెనలు కొన్నే ఉన్నాయి. ఏర్పరచబడిన వారికి ఆ స్వతంత్రత, ఆ వారసత్వం, ఆ హక్కు ప్రత్యేకంగా కనిపిస్తుందండి. ఇప్పుడు కొందరిని పిలిచాడు ఆయన, ఆ పిలిచిన వారిలో కొందరిని ఏర్పరచుకున్నాడు ఆయన. ఆ ఏర్పరచబడిన వారికి మాత్రమే సమస్తాన్ని అప్పగించినట్లుగా వాక్యం రాయబడి ఉంది. అంతేకాదు, ఏర్పరచబడిన వారికి కలిగే దీవెనలు కొన్ని నేను చూపిస్తాను మీకు. ఆ మాటలు మీరు చదవండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 5వ వాక్యంలో వ్రాయబడిన మాట చూడండి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగిర్చును. కొట్టండి కా. హల్లెలూయా, హల్లెలూయా. మనం పిలువబడిన వారు మాత్రమే కాకుండా ఏర్పరచబడిన వారు ఎందుకు కావాలంటే ఈ ఏర్పరచబడిన వారి యొక్క జీవితం చిగురుస్తుందంట. ఎలా ఉంటుందండి? చిగుర్చుతుంది. ఎండిన కట్టెలాగా కాకుండా, మోడుబారిన అనుభవాలలో కాకుండా, సతికిలబడిన అనుభవాలలో కాకుండా, నిర్జీవమైన క్రియలతో కాకుండా, నిర్జీవమైన కార్యకలాపాలలో ఉండడం కాకుండా చిగురించడం, అది ఒక నూతనత్వానికి సూచన. ఏనాటికి ఆనాడు మనం ఒక క్రొత్తదనాన్ని, ఒక క్రొత్తదైన కృపని, నూతనమైన కృపని, నవనూతనమైన కృపని, అత్యున్నతమైన కృపని, శాశ్వతమైన కృపని, నూతనమైన అభిషేకాన్ని, ఇంకా అధికమైన అభిషేకాన్ని, ఇంకా చెప్పాలంటే మనం ఒక స్థితి నుంచి మరొక స్థితికి ఎదుగుతూ దాటుచూ ఉన్న ఒక చిగుర్చిన అనుభవం. చూడండి, పాత ఆకు ఏమవుతుంది? రాలిపోతుంది. రాలిన ప్రతి చోట క్రొత్త చిగురు పుడుతుంది, క్రొత్త ఆకు ఉంటుంది. ఏనాటికి ఆనాడు ఆ పాతదైన స్వాభావికమైన వాటిల్లో మనం పరిత్యజించి ఒక క్రొత్తదైనటువంటి అనుభూతిని పొందుకుంటూ, ఒక చిగుర్చిన అనుభవాలలో నేను మార్చబడిన వ్యక్తిని, నేను దీవించబడిన వ్యక్తిని, నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వ్యక్తిని, నేను ప్రభుకి చేరువవుతున్న వ్యక్తిని, నాలో ఈ నూతనత్వం నా ప్రభు నాకు అనుగ్రహించాడు అనే ఒక ఆనందము చేత మనం సాగుతున్న విశ్వాస సంబంధమైన వ్యక్తులం కావాలి. ఎప్పుడో నేను ప్రార్థన చేసేవాడినండి, ఎప్పుడో నేను విశ్వాసిగా ఉన్నానండి, ఎప్పుడో నేను కానుకిచ్చానండి, అప్పట్లోనైతే నేను చాలా ఆసక్తిగా ఉండేవాడినండి, అప్పట్లోనైతే నేను కష్టపడేవాడినండి, అప్పట్లోనైతే నేను దేవుని సన్నిధి మీద మక్కువ కలిగి ఉండేవాడినండి అని అప్పుడు కాదు, ఇప్పుడు రాబో దినములలో కూడా చల్లారని భక్తిని, చల్లారని ప్రేమను, వెనుక తీయని విశ్వాస పొరుగుని మనం కలిగిన వారమై ఆ ఏర్పరచబడిన వారికి కలిగే ఆ చిగుర్చిన అనుభవం మనందరిలో కలిగి ఉండాలంటే మనం ఏర్పరచబడిన వారం కావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీలో ఆయన ఇదిగో నేను కొందరిని ఏర్పరచుకొనుచున్నాను అని వాగ్దానం చేస్తున్నాడే, ఆ వాగ్దాన నెరవేర్పుగా మనమందరము కూడా ఏర్పరచబడిన వారమై మనం చిగురు తొడుగుదుముగాక. హల్లెలూయా. మీకు ఈ చరిత్ర బాగా తెలుసు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకొని వచ్చారు ప్రత్యక్షపు గుడారం దగ్గర, మందసం దగ్గరికి. ఒక్కొక్క గోత్రం వాళ్ళు కూడా గోత్రికులే, వాళ్ళు కూడా ఆయన స్వాస్థ్యమని పేరు పెట్టబడిన వాళ్ళే, వాళ్ళు కూడా ఆయన కుమారులు, ఆయన కుమార్తెలే, వాళ్ళు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారము అని చెప్పుకున్న వాళ్ళే. కానీ ఎవరినైతే ఆయన ఏర్పరచుకొని ఉన్నాడో వాని కర్ర అతను మాత్రమే ఒక చిగుర్చిన అనుభవంలో కనిపించాడు. మిగతా వాళ్ళంతా ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు. ఆ గుంపులోకి మనం వెళ్ళకూడదు. ఏ గుంపులోకి? ఆ కంపులోకి. ఏ కంపులోకి? ఎలాగ వచ్చారో అలాగే, అదే దుఃఖంతో, అదే వేదనతో, అదే వ్యాధితో, అదే బాధతో, అదే కలవరాలతో, అదే కక్ష, ఈర్ష్య, ద్వేషంతో, అదే మలినముతో
మనం తిరిగి వెళ్ళే వాళ్ళం కాకూడదు. మనలో ఒక క్రొత్తదైన చిగురు పుట్టాలి. మనము దేవుడితో మనకున్న అనుబంధం అది క్రొత్తదై ఉండాలి. నాకు చాలామంది తెలుసు, వాళ్ళు దేవునితో నడిచే నడకలో ప్రతిదినం వాళ్ళు దేవునిని అనుభవిస్తున్న ఆ అనుభవాలు ఆశ్చర్యాన్ని కలిగించే సాక్ష్యాలుగా ప్రత్యక్షమవుతాయి. వాళ్ళు దేవుడితో అడుగు వేస్తే ఆ అడుగులలో అనుభవించే ఆనందం వాళ్ళ యావత్ జీవితంలో ప్రత్యక్షమవుతుంటుంది. మరి రాత్రి నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. అదేంటంటే, ఏర్పరచబడిన వారికి కలిగే ఈ దీవెన నీకు కావాలి అనుకున్నప్పుడు నువ్వెక్కడున్నావు? ఈ రాత్రి ప్రభువా నీవు కొందరిని ఏర్పరచుకుంటానన్నావు కదా, ఆ ఏర్పరచబడిన వారిలో నేనుండాలి ప్రభువా అని ఆశిస్తావా? వదిలే ప్రభువా వచ్చి ప్రజెంట్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటావా? చాలామంది చెప్తారు, అన్నయ్య మేము చాలా కాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నాము, ఇంతకాలం నుంచి మేము భక్తి చేస్తున్నాము, మరి మాలో అభివృద్ధి కలగట్లేదేంటి, మాకు ఆశీర్వాదం కనిపించట్లేదేంటి, మాలో ప్రగతి కనిపించట్లేదేంటి, మా అక్కర్లు తీర్చబడట్లేదేంటి, మా అప్పులు తీరట్లేదేంటి, మా తిప్పలు తీరట్లేదేంటి అని చెప్తారు. నీ అప్పులు తీరాలి, నీ తిప్పలు తీరాలి, నువ్వు దీవించబడాలి అని అంటే నువ్వు ఏర్పరచబడిన వాడవు కావాలి. ఏదో వచ్చి దండం పెట్టుకొని, సిలువుకు దండం పెట్టుకొని, కానుక పెట్టికి దండం పెట్టుకొని, ప్రార్థన చేయించుకొని, నెత్తి మీద ఆ తర్వాత కొబ్బరి నూనె చేసాక ప్రార్థన చేయించుకొని పోయే విశ్వాసం అయితే ఏం ప్రయోజనం? కొంతమంది అమాయకులు ఉంటారండి, ప్రార్థన చేద్దామని వాళ్ళు నెత్తి మీద చేయబెట్టిన వాళ్ళు ఆ నెత్తి మీద పెట్టి చేతిని అలాగ పట్టుకొని సీసాకాయ మీద పెడతారు. అంటే నాకు వద్దయ్య ప్రార్థన, సీసాకాయ చెయ్యి చాలని. అమాయకులండి, పాపం తెలియదు. దేవుడు నీకు ఒక అద్భుతం చేస్తానన్నాడు కానీ సీసాకాయకి చేస్తానన్నాడా? దేవుడు నీకు అద్భుతం చేయాలని ఆశించాలి కానీ సీసాకాయకి అద్భుతం చేస్తే ఆ సీసాలో ఉండే ఆ నూనె నీకు అద్భుతం చేయాలని ఎందుకు ఆశిస్తున్నావు? దేవుడు నిన్నే ముట్టాలనుకున్నాడు కదా, దేవుడు నిన్నే దీవించాలనుకున్నాడు కదా, నా దేవుడు నిన్నే స్పర్శించాలనుకున్నాడు కదా, నా దేవుడు నీ కన్నీళ్ళ తొడవాలనుకున్నాడు కదా, నా దేవుడు నీ హృదయంలో అడుగు పెట్టాలనుకున్నాడు కదా, నీ హృదయంలో వెలుగును సృష్టించాలనుకున్నాడు కదా, నీ గుండెలో సమాధానాన్ని కలుగు చేయాలనుకున్నాడు కదా, ఆయన నీ మీద దీవెన వర్షాన్ని కురిపించాలనుకున్నాడు కదా. మరి అటు ఇటు చూడవలసిన అవసరం ఏముంది? ఆయన నీలో అద్భుతం చేస్తాడు, నీకు అద్భుతం చేస్తాడు, ఆయన నిన్ను ఏర్పరుచుకుంటాడు. హల్లెలూయా. కనుక మొదటిది, ఆయన మనల్ని ఏర్పరచుకుంటే చిగుర్చే అనుభవం కలుగుతుందట. నేను త్వరగా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్ళి సకాలంలో ముగిస్తాను. మీకు అంత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను, ఎందుకంటే అంత విశ్వాసులైన వాళ్ళే కనుక నేను మీకు చెప్పవలసిన మాటలు చెప్తే చాలు. రెండవది, మనం కీర్తనల గ్రంథం 105వ కీర్తన 43వ వాక్యం, 105వ కీర్తన 43వ వాక్యం. ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనిన వినండి ఇక్కడ, ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వని చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాల్సిన అవసరంలే, మీ హృదయంలో మీ అంతరంగంలో ఆనందం కలిగితే మీరే ప్రభుని స్తుతిస్తారు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తాం, సంతోషించడం, ఉత్సహించడం. సంతోషం వేరు, ఉత్సాహం వేరు. సంతోషం కంటే ఉత్సాహం కొంచెం ఒక మెట్టు ఎక్కువగా ఎందుకు కనిపిస్తుందంటే, ఉత్సాహంతో ఉన్న వ్యక్తి శక్తి పొందుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అంటే అందరూ చేతులు ఎత్తుతారు. మరి అందరు లేచి ఆరాధన చేయండి అంటే దిమ్ముకు అనుకొని కూర్చుంటారు. ఎందుకంటే ఏమయ్యా మాకు అంత శక్తి లేదులే బాబు. అదే ఉత్సాహవంతుడు, ఉత్సాహం కలిగిన ఆ వ్యక్తి ఏమవుతాడంటే అతడు బలాన్ని పొందుకుంటాడు. ఆ ఉత్సాహం అతని యావత్ జీవితంలో అతనికి దైవ శక్తిని రుచి చూపిస్తుంది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండవదిగా, ఆయన చేత ఏర్పరచబడిన వానికి, ఆయన ఏర్పరచుకున్న వానికి సంతోషం కాదంట, ఏంటంటే ఉత్సాహధ్వనితోను వాళ్ళు వెలుపలికి రప్పింపబడతారట. ఉత్సాహధ్వనితో ఇక వాళ్ళ గుండెల్లో ఎక్కడ లేని ఎనలేని ఆ ఆనందంతో, ఉత్సాహంతో వాళ్ళు ప్రభువును స్తుతించగలుగుతారండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున సంతోషం కొరకు ప్రాకులాడుతున్న ప్రజలు ఎంతమంది అని అంటే మనము కొందరిని అని చెప్పగలమా? ఈరోజు ప్రజలు అరులు చాచి పరుగులు తీసి దేని కొరకంటే సంతోషం కొరకు, ఉత్సాహం కొరకు. డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటున్నాయి, అంతస్తులు ఉంటున్నాయి, పదవులు ఉంటున్నాయి, ఇంకా కులగోత్రాలు ఉంటున్నాయి. కానీ లేనిదేంటో తెలుసా? సంతోషం, ఉత్సాహం, ఆనందం. మీకు అర్థమవుతుందండి? డబ్బులు ఉంటే మనం సంతోషంగా బ్రతకచ్చేమో అని మనం అనుకుంటాం. చాలా తప్పు. పదవులు ఉంటే మనం ఉత్సాహంగా బ్రతకచ్చేమో అని మనం అనుకుంటాం. ఆ పదవుల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టమో. కుటుంబాలకు దూరమై, ప్రేమకు దూరమై, ఆప్యాయతలకు దూరమై, ఏం పదవులు రా బాబు ఈ పదవులు అని నెత్తినోరు కొట్టుకుంటూ జుట్టు పిక్కునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వద్దు నాయన ఈ పదవులొద్దు, ఏమొద్దు. ఏదో కాస్త గంజి దాగి కుటుంబంతో కూడా ఆనందంగా సంతోషంగా బ్రతుకుతూ ఉత్సాహంగా బ్రతికితే ఆ సంతోషంలోనే ఉంది ఆరోగ్యం. కానీ ఆ సంతోషము, ఆ ఆనందం మాకు దూరం అయిపోయిందని నెత్తినోరు కొట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి ఆనందము కంటే అధికమైన ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు నా గుండెల్లో పెట్టావయ్యా అంటాడు. ఎందుకంటే ఏర్పరచబడిన వానికి ఆయన ఇచ్చే దీవెన. ఇదిగో ఈ రాత్రి నా ప్రభు ఈ నెల మొదటి దినాన మీలో కొందరిని నేను ఏర్పరచుకుందును. ఎందుకు ఏర్పరచుకుంటావయ్యా? ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని, ఈ ఉత్సాహాన్ని ఆయన మీకు బహుమతిగా ఇవ్వడానికి. హల్లెలూయా. నేను నా కుటుంబం ఉత్సహించి సంతోషించాలనుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక, మీ కన్నీళ్లు తొడవబడును గాక, మీ ఆవేదన తొలగును గాక, మీ సమస్యలకు పరిష్కారము కలుగును గాక, మిమ్మల్ని వేధిస్తున్న చీకటి తొలగిపోవును గాక, ఆనందము చేత నా దేవుడు మిమ్మల్ని అభిషేకించును గాక, ఆనంద తైలముతో నా దేవుడు మిమ్మల్ని దర్శించును గాక, మీ హృదయంలో ఉన్న ప్రతి కలవరం తొలగిపోవునుగాక, అత్యానందము చేత మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళుదురుగాక. ఉత్సాహం, ఉత్సాహగానము చేసేదము యేసయ్య నామము. ఆమేన్, ఆమేన్. మీరు బాగా ఉత్సాహంలో ఉన్నారు. కానీ కొంతమంది ఉత్సాహం ఎట్లుంటుందంటే ఉత్సాహగాన వద్దులే, అంత ఉత్సాహం వద్దులే బాబు. అర్థమవుతుందా? అలాగా ఉంటుంది కొంతమంది. ఒక పాపని ఒక పాస్టర్ గారు కుమార్తె ఆ పాపని ఒకరోజు నన్ను నిలబెట్టి పాట పాడమన్నాడట. ఆ పాపకి భయం, నేను పాడనని తండ్రి గద్దించాడు. పాట పాడమంటే పాడనంటే దేవుడు చక్కటి స్వరం ఇస్తే పాడా అని మా పాపకు భయపడిపోయి ఏడుస్తూ పాడుతుందంట. ఏమని? ఆనందం నీలోనే, సంతోషం నీలోనే. అది ఆనందమా? అది ఆనందం అండి? గట్టిగా గదివేసరికి ఏడుస్తూ, భయపడిపోయి ఏడుస్తూ, ఆనందం నీలోనే, సంతోషం నీ. అది సంతోషం కాదు, అది పెదాల మీద నుంచి వచ్చే మాటలు, చిలక పలుకులు అవి. కానీ గుండెలో ఆనందం లేదు. ఈ రాత్రి నేను మీతో చెప్పేది మాట ఏంటంటే, ఈ మార్చి నెల ఈ మొదటి దినాన నా ప్రభు నీకిస్తున్న ఒక వాగ్దానం, మీలో నేను కొందరిని ఏర్పరచుకుందును. అంటే మిమ్మల్ని అందరినీ నేను ఏర్పరచుకొని ఈ ఉత్సాహం, ఈ సంతోషం, ఈ ఆనందం తరగని ధ్వనిగా మీ గుండెల్లో నేను నింపుతాను. ఆనందము చేత మీరు నింపబడుదురుగాక, సంతోషం చేత మీరు నింపబడుదురుగాక, ఉత్సాహ గానాలతో ప్రభువుని స్తుతించుదురుగాక, ఉత్సాహ గానాలతో ప్రభువుని ఆరాధించుదురుగాక. మూయబడిన నోళ్ళు తెరవబడునుగాక, మూయబడిన హృదయాలు తెరవబడునుగాక. మీ కుటుంబమే దేవుని ఆలయముగా మార్చబడునుగాక, మీ ఇల్లు ఆయనకే ఒక ఆలయముగా మార్చబడునుగాక. మీ గుండెలో ఎప్పుడు తొమకని ఆనందం. ఆమేన్. మీ గుండెలో ఎప్పుడు తరగని ఆనందం. స్తోత్రం కలుగుగాక. ఎవరికయ్యా ఈ ఆనందం అంటే అందరికి కాదు. కొందరికి డబ్బులుంటే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. ఇక్కడ 4 రోడ్ల సెంటర్లో ఆ డబ్బులు అయిపోయిన దాకా అయ్యగారు ఏమిటి చక్రాలు కొడుతుంటాడు అక్కడ. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ మౌనంగా ఇంటికి వచ్చి దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. పడుకుని ఏమంటాడంటే జ్వరం వచ్చినట్టుగా ఉందంటాడు. ఎప్పుడు పోద్ది జ్వరం అంటే? మళ్ళీ డబ్బులు ఇస్తే పోద్ది. ఇంజక్షన్ ఇస్తే పోదు, డబ్బులు ఇస్తే మళ్ళీ పోద్ది. కొంతమంది ఎట్లా ఉంటారండి, 10 రూపాయలు చేతిలో ఉంటే బడాయి బండి మీద పోద్ది.
ఇంకా అందరం రోయ్ అంటే కాఫీ తాగుతావా, భయపడి మాకు డబ్బులు మన దగ్గర ఉన్నాయి అంటాడు అందరినీ. ఇక అయిపోయిందంటే సొట్టబడ్డ సెట్లాగా ఉంటుంది మొహం, నల్లగా కర్రీ మొహం వేసుకుని కూర్చుంటాడు. అప్పుడే అర్థమైపోద్ది మనకు, ఓకే అయిపోయినాయి సరుకు అనుకుని. అట్లా కాదు, అలా కాదండి. ఉన్నా లేకపోయినా హల్లెలూయా వెలే బల అందించేవి తల్లే. కష్టాలైన, నష్టాలైన, వేదనలైన, బాధలైన, రోగాలైన, రోదనలైన, కరువైన, ఖడ్గమైన, ఉన్న ఇక రాబోతున్నమైన వస్త్రహీనత అయినా, నిందలైన, అవమానాలైన, ఎలాంటి చీకటి అనుభవాలు ఎదురొచ్చినప్పటికీ ఆనంద సాగరములో మనం ఆనందిస్తూ ఆ ఆనంద ప్రవాహంలో మనం ముందుకి సాగాలి. దేవుడు అలాంటి కృపణ దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. హల్లెలూయా. ఇక మూడవది యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వాక్యం చదువుతారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వాక్యం. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను. ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. ఎవరికి? అందరు చెప్పండి, ఎవరికి? ఎవరికి? అందరికా? యెహోవా నా కాపురాన్ని బోటు తగిలించుకున్న వాళ్ళకా? కిస్మిస్కి కొత్త బట్టలు వేసుకుని ఫుల్గా తాగి పడుకున్న వాళ్ళకా? 24వ తేదీన ఫుల్గా తాగి స్టారు కట్టి ఇంట్లో ఏమంటారు వాటిని, అప్పచ్చులు, ఆ పిండి మంటలు అప్పలు చేసుకొని ఫుల్గా తాగి వాళ్ళకా? కాదు కాదు, మానడు గురించి. ఎవరికి? ఎవరైతే ఆయన చేత ఏర్పరచబడ్డారో, ఎవరినైతే ఆయన ప్రత్యేకించుకున్నాడో, ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యక్తులకి వాని జీవితం చిగురుస్తుంది, వాళ్ళకి ఉత్సాహం కలుగుతుంది. మూడవది, వాళ్ళకంట ఎడారిలో ఏంటంటండి, కాదు కాదు తొందరపడబోకండి, అరణ్యములో నీళ్లు పుట్టించుచు ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులు. ఓకే, అంటే అరణ్యములో నీళ్లు ఉంటాయండి? మీరు చెప్పండి, అరణ్యంలో నీళ్లు ఉంటాయా? ఉండవు. సరే, ఎడారిలో నదులు ఉంటాయా? తవ్వి 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 వెతికితే మా ఎడారి దాకా అవసరంలే, మనకు చూడు 200, 250, 300 అయితే పడతాయంటున్నారనే. ఏది పడేది? కిరోసినా? తవి తవి ఆఖరికి ఏమంటారు తెలుసా? ఏమంటే ఇక్కడ పడేటట్లేవు, ఇంకొక స్థలం చెప్పండి. మరి ఎడారి పరిస్థితి ఏంటి? అరణ్యం పరిస్థితి ఏంటి? నీటి చుక్క కనబడని కఠోరమైన పరిస్థితి, ఎలాంటి ఆశలు జనించని కష్ట పరిస్థితి. నేను అనకూడదు కానీ కొందరు బ్రతుకుల్లోకి మనం పెడితే అవి ఎడారులాగానే ఉంటాయండి. ఏ మాత్రం నీటి చుక్క, నీటి బొట్టు కనబడని, అంత ప్రేమ ఆప్యాయతలు కనబడని, అంత ఆనందం సంతోషం కనబడని, అంత ఆదరణ కనబడని అరణ్యంలాగే ఉంటుందండి. ఆ ఇంట్లో ఎవరికి సంతోష సమాధానాలతో ఆనందించే అనుభవం కానీ, ఆ కుటుంబంలో ఉన్న రమ్యత కానీ కనిపించదు. ఎందుకంటే అదొక అరణ్య జీవితం. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. అరణ్య రోదన ఏంటి? మీ రోదన అంటే ఎవరు కనిపించట్లేదయ్యా? ఏంటి మీ రోదన? ఎవరు దగ్గరకు రావట్లేదయ్యా? ఏంటి మీ రోదన? ఎవరు పట్టించుకోవట్లేదయ్యా? ఏంటి మీ రోదన? అక్కర తీర్చబడట్లేదు, ఆకలి తీర్చబడట్లేదు, దప్పిక తీర్చబడట్లేదు, ఆప్యాయతలు పంచుకునేవాడు లేడయ్యా. ఇదిగో అరణ్య రోదన. మీ అరణ్యములో మీకు నదులు ప్రవహించబడునుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. అరణ్యములో నీళ్లు పుట్టిస్తాడట. ఎడారిలో ఎటు చూచినా ఎడారులే, ఎందుపోయినా
ఎండమావులే. ఎందుకు ఎండమావులైనాయి? కట్టుకున్న భార్య నీపై కుప్పల కూలిన జీవితం అంతకి ఎడారే. మీకు అర్థమైందా? తక్కువగా రాయాల దైవజనుల పాటలు. మహిమ కలిగిన తారలుగా ప్రకాశించి వాళ్ళు కోరుకుని రేవుకు వెళ్ళిపోయిన ఆణిముత్యాలవి. కట్టుకున్న భార్య కుప్పలా కూలితే ఇక అరణ్యం కాక ఇంకేముంటుంది సామె? మీకు తెలుసు కదా, మీది ఎక్స్పీరియన్స్, నాది రీసెర్చ్. అదొక అరణ్య బ్రతుకు, అరణ్య రోదన. విశాలంగా ఉన్నట్లుగా కనబడుతుంది, రమ్యముగా ఉన్నట్లుగా కనబడుతుంది, ఎంతో సంపాదించినట్లుగా కనబడుతుంది. కానీ ఆనంద సంతోషాలతో వెల్లువిరుస్తున్నటువంటి ఆ సంతోషకరమైన అనుభవాలు కనిపించవండి. అదొక అరణ్యం. నీవు నిలిచిన అరణ్యంలో నా దేవుడు నీ కొరకు నది పుట్టిస్తాడు, సెలయేర్లు పుట్టిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది అయితే కఠోరంగా ఉన్నదో అక్కడే ఆప్యాయతను పుట్టిస్తాడు. ఏదైతే నీకు చేదు అనుభవంగా కనబడిందో అక్కడే తీపి జ్ఞాపకాలు పుట్టిస్తాడు. నీ ఆలోచనలు, ఒరే బాబు ఈ మానిటర్లు పెంచండి రా, ఎండిన ఎడారిలో ఇంకొకటి చెప్పనా, తృప్తి కలగదండి. మీకు చూసారు లేదో, ఎండమావులు కనిపిస్తాయి. అదిగో వాళ్ళంత దూరాన నీటి మడుగున్నట్టుగా ఉంటుందా? సర్టిఫికెట్లు పట్టుకొని రికమెండేషన్ సర్టిఫికెట్ కూడా తీసుకొని, అమ్మ నాయన ఇక్కడేదో నీళ్లు ఉన్నట్టున్నాయి, ఇక్కడేదో దొరుకుతుంది, అక్కడికి వెళ్తామా? అక్కడే ఉండదు. మళ్ళీ అల్లంత దూరాన్ని చూస్తే అక్కడేమో నీటి ఊట్లా కనిపిస్తుంది, అక్కడికి వెళితే అక్కడేముండదు. కాళ్ళకేసుకున్న చెప్పులు అరిగిపోవాల్సిందే కానీ దమ్మిడి ఆదాయం ఉండదు. ఇదే అరణ్య రోదన. సంవత్సరాలు గతించిపోతుంటాయి. చదివిన చదువుకు తగిన ప్రతిఫలం కానీ, చేసిన వ్యాపారానికి తగిన రాబడి కానీ, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కానీ కనిపించదు. అది ఒక అరణ్యం. కానీ ఆ ఓటమిలో నా దేవుడు జయాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఆ అరణ్యములో ఆయన నదులను, అంటే సమృద్ధి, ఏమి కానరాని చోట సమస్తం సృష్టించి నీ అక్కర్లు తీర్చే దేవుడు, నీ అవసరతలు తీర్చే దేవుడు. ఏ విషయంలో అలసి సొలసి సుక్కి సొమ్మసిల్లిపోయావో ఆ విషయంలో ఆయన సమృద్ధిని కలిగించి, ఎవరికి? అందరు చెప్పాలి, ఎవరికి? మీలో ఈ రాత్రి కొందరిని ఆయన ఏర్పరచుకుంటాడు. వారికి ఆయన ఎడారిలో నదులు పుట్టిస్తాడు. హల్లెలూయా. అరణ్యములో నీటి ఊటను పుట్టిస్తాడు. నీ అక్కర తీర్చి ఉన్నానని వెన్ను తడుతాడు. నీ ప్రతి అవసరమానికి తెలుసు కనుక అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులు చేసి ఆయన నీ దప్పిక తీర్చే ఇమ్మానుయేలు దేవుడు. నీ జీవితం చిగురుస్తుంది, ఉత్సాహం కలుగుతుంది, ఎడారిలో నీటి ఊట పుడుతుంది. ఇంకొక మాట కూడా చదువుతారు. ఆ మాట ఏంటంటే హగ్గై గ్రంథంలో 2వ అధ్యాయము 23వ వాక్యం. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఎందుకని? సమాధానం చెప్పండి. ఎందుకని? ఎవరికి ఇది ఈ వాగ్దానం? ఎవరికి మాట? ఏర్పరచుకొనిన వానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏర్పరచుకొనిన వారినంట ముద్ర ఉంగరంగా చేస్తాడంట. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగు గాక. హల్లెలూయా. మనమంతా కూడా ఏమవ్వాలి అని అంటే ఆయన చేత ఏర్పరచబడిన వారమై మనము ముద్ర ఉంగరంగా మార్చబడాలి. ముద్ర ఉంగరం దేనికి సూచన అంటే
అధికారానికి. అధికారం అండి. రాజుల చరిత్రలో మనం గమనిస్తే వాళ్ళు ఒక తాకీదు వ్రాసి, ఆ తాకీదుకి విలువ ఎప్పుడు, ఆ తాకీదు ఎప్పుడు చెల్లుతుంది అని అంటే ఆ తాకీదు మీద ఆ రాజుగారి ముద్ర ఉంగరం ఉంటుంది కదా, ఆ ఉంగరంతో ముద్ర వేస్తాడు. అప్పుడే అంటే స్టాంప్ అండి. ఏంటి మీరు నన్ను ముద్ర ఉంగరం అంటే ఇదే ఉంగరము ఎక్కడ దొరుకుతుంది, లలిత జ్యువెలర్లో దొరుకుతుంది అనుకుంటున్నారు ఏంటి? ఓ స్టాంప్. ఇది రాజుగారి శాసనం, ఇది రాజుగారి ఆజ్ఞ, ఇది రాజుగారి మాట. ఇది పుక్కట పురాణం కాదు, ఇది కవి చాతుర్యం కాదు, ఇది కల్పిత కథ కాదు, ఇది రాజుగారి ఆజ్ఞ. ఆ రాజుగారి ఆజ్ఞకి అధికారం ఎక్కడంటే ముద్ర ఉంగరం. ఆ ముద్ర ఉంగరంగా మనల్ని మారుస్తాడంట. హల్లెలూయా. ఆ అధికారం కలిగిన వ్యక్తులుగా ప్రభు మనల్ని చేస్తాడంట. ఈ రోజున ఆ అధికారం మనకుంటే మనం అన్నింటినీ అధిగమించవచ్చు. హల్లెలూయా. మనకు ఘనత కలుగుతుంది, మెప్పు కలుగుతుంది, విలువ కలుగుతుంది. మనం దేవుని ప్రజలము, ఆయన చేత వాడబడుతున్న ప్రజలము, ఆయన సన్నిధిలో నిలిచేడి వారము, ఆయనతో సహవాసం కలిగిన వారము, ఆయనతో అడుగులు ప్రారంభించి ఆనంద యాత్రలో ఆయనతో ముందుకు సాగుతున్న వారము. ఆ ముద్ర ఉంగరం చెప్తుంది, ఆ అధికారం చెప్తుంది. ఆమేన్. ఇప్పుడు ఒక పోలీస్ ఆయన ఉన్నాడు అనుకోండి, పోలీస్ ఆయన, ఆయనకు అధికారం ఉంటుందా లేదా? చెప్పరేంటి? ఉంటుందా లేదా? ఇప్పుడు ఎవరైనా అక్కడ బైక్ అడ్డం పెట్టారు, వాళ్ళ మోటార్ బైక్ అడ్డం పెట్టారు, మనం వెళ్ళి ఈ బైక్ కొంచెం తీస్తావని అనుకో, మనల్ని ఎగదిగా చూస్తారు. అక్కడ పెడుతూ నీకేండా కాదండి అడ్డంగా ఉన్నాడు, ఏం అడ్డం లేదు ఢిల్లో మనకైతే కదా. అదే పోలీస్ ఆయన వచ్చి ఇది అన్నాడు అనుకో, కిక్కిరి మిక్కిరి అనకుండా వచ్చి తీసేస్తాడు. ఏం నోరెత్తి మాట్లాడ్డాడు. ఎందుకని? మరి అది ఆ అధికారాన్ని ప్రభు మనకిస్తాను అంటున్నాడు. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నీవెవరవే? నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను, నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను కనుక నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఫలిస్తారంట, ఉత్సహిస్తారట, అరణ్యంలో ఎడారిలో నీటి ఊట కలుగుతుందట, ముద్ర ఉంగరంగా అధికారం కలిగిన వ్యక్తులుగా చేస్తాడట. ఎవరికి చెప్పాలి? ఎవరికి? అందుకే ఈ రాత్రి ఈ 3వ నెలలో ఈ మొదటి దినాన ప్రభు నీతో చెప్తున్నాడు, మనతో చెప్తున్నాడు, నేను మీలో కొందరిని ఏర్పరచుకుంటాను. వాగ్దానం ఒకసారి ఏనైనా అక్కడ అదిగో యేసుప్రభు చూడండి, చాలామంది ఉన్నారు ఆయన చుట్టూ. ఎంతమంది ఉన్నారు? మనం ఉన్నట్టే ఉన్నారు, అందరూ చాలామంది ఉన్నారు. కానీ అందరికీ ఆయన అందరిని మోసపోవట్లే, అందరిని చూసి చెప్పట్లే. అదిగో ఏలెత్తి చూపిస్తున్నాడు చూడండి, నేను మీలో కొందరిని. ఏదో ప్రతిఫలం కోసం వచ్చిన వాళ్ళు, మేలుల కోసం వచ్చిన వాళ్ళు, ఏదో తిరణాలుగా వచ్చిన వాళ్ళు, ఏదో చూసిపోదామని వచ్చిన వాళ్ళు, లేకపోతే అప్పులు తీరిపోతే, రోగం పోతే, లేకపోతే మేలు కలిగితే ఇక అంతకంటే ఏముంది అనుకుని తాత్కాలికమైన భక్తితో వచ్చిన వాళ్ళ కొరకు కాదు. అదిగో ఆయన ఎంత తీక్షణంగా ఆయన దృష్టిని, ఆయన చేతిలో ఏముంది? లిస్టు కూడా ఉంది. మరి ఎవరి లిస్టు మనకు అర్థం కాదు. ఆయన చేతిలో లిస్టు కూడా ఉంది, పైన కూడా ఉందా? ఓకే, ఆయన చేతిలో లిస్ట్ ఉంది. ఆయన ఏర్పరచుకుంటాడు కొందరిని. ఆ కొందరిని అనే చోట ఇక్కడ ఎవ్వరు మిగిలికూడదు, ఇక అంతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలందరినీ ఆయన ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకున్న ఆ వాగ్దానం చేసిన దేవుడు ఏర్పరచుకొని మనల్ని ఫలింప చేస్తాడు. ఇంకా ఉత్సాహాన్ని అనుగ్రహిస్తాడు, నీటి ఊటను పుట్టిస్తాడు, ముద్ర ఉంగరంగా చేస్తాడు. ఆయన ఏర్పరచుకుంటాడు. అయ్యా, ఆయన నన్ను ఏర్పరచుకోవాలంటే నేను ఎంటెక్ చదివి ఉండాలనా? ఆయన నన్ను ఏర్పరచుకోవాలంటే నేను బీటెక్ అన్న చేసి ఉండాలనా? నేను సాఫ్ట్వేర్ అయి ఉండాలనా? నో. మీరు ఒక మాట ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వాక్యంలో చాలాసార్లు చదువుతుంటారు ఆ మాటని. ఆయన ఏర్పరచుకున్నది దేనిని బట్టి అనంటే, చూడండి, మీరు సర్వజనుల
మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. చూసారండి, మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకొనెను అని రాస్తుందా? మీరు సమస్త జనము కంటే విస్తారమైన జనమని మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకొనెను అని రాస్తుందా? అంటే మన బలం బట్టి కాదంట. అర్థమవుతుందా? మన శక్తిని బట్టి కాదంట. మనం సమస్త జనముల కంటే మనం లెక్కకు తక్కువే కదా, మనం మైనారిటీయే కదా. హలో, ఎలక్షన్ వస్తుంది కదా, అంతే కదా. మరి ఆయన మనల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకుంది మన బలాన్ని, మన శక్తిని, మన సామర్థ్యతని, మన సంఖ్యాబలాన్ని బట్టి కాదు. మేము ఇంతమంది ఉన్నాం, మేము అంతమంది ఉన్నాం, ఏం మా ఓట్లు మీకు అవసరం లేదు అని ఊగిపోతే మనం చాలా తక్కువైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు మనల్ని తోసివేయవచ్చు, ఈ అధికారులు మనల్ని చిన్నచూపు చూడొచ్చు, కానీ సృష్టికర్త అయిన శక్తిగల దేవుడు ఈ స్వల్ప జనాన్ని, లోకం వెలివేసి, లోకం వెరుచూపులు చూసి, లోకం తృణీకరించిన ఈ ప్రజల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. బలాన్ని బట్టి కాదు, శక్తిని బట్టి కాదు. ఇప్పుడు కథ కాస్త మలుపు తిరుగుతుంది. చరిత్ర జాగ్రత్తగానండి. ఇప్పుడు దాకా నేనేం చెప్పానంటే ఆయన ఏర్పరచుకుంటే వచ్చే దీవెనలు చెప్పా. అయితే ఇప్పుడు వచ్చే మాటే, ఇప్పుడు ఇందాకున్న ఉత్సాహం ఉండాలి. మరి ఇప్పుడు ఏంటంటే ఆయన ఏర్పరచుకోవాలంటే మనలో ఉండవలసిన లక్షణాలు ఏమై ఉండాలి? మనందరినీ అంటే మీరు అందరూ సంతోషించారు. అయితే మనలో ఎలాంటి లక్షణాలు ఉంటే ఆయన ఏర్పాటు చేసుకుంటాడు? ఎవరిని చిగురింప చేస్తాడు, ఎవరికి ఉత్సాహాన్ని కలుగు చేస్తాడు, ఎవరికి ఆయన నీళ్లను అంటే ఎడారిలో నీటి ఊటను పుట్టిస్తాడు, ఎవరిని ముద్రవంగరంగా చేస్తాడు? ఏర్పరచుకున్న వానిలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. అది మీరు చూడండి. నిర్గమకాండం 18వ అధ్యాయం సరే 17వ అధ్యాయం దగ్గర చూద్దాంలే, బాగుంటుంది, లైన్గా ఉంటుంది. నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వాక్యం మనం చాలాసార్లు చదువుకుంటుంటాము. గతంలో కూడా నేను మీకు ఇదే వాక్యాన్ని జ్ఞాపకం చేశాను. ఇప్పుడు కూడా సందర్భాన్ని బట్టి ఒకసారి ఈ వాక్యాన్ని నేను మీకు వివరిస్తాను. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచుకొని ఎవరిని అదే సబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? మన కొరకు మనుషులను ఏర్పాటు చేసుకొని అంటున్నాడే. ఎవరయ్యా వాళ్ళు? ఎవరంటే క్లుప్తంగా షార్ట్గా చెప్పేస్తా. ఇప్పుడు 2 గ్రూపులు అయిపోయారు. ఒకటి యెహోషువ గ్రూపు, 2 మోషే గ్రూపు. ఇప్పుడు యెహోషువ ఎక్కడికి వెళ్తున్నాడు, మోషే ఎక్కడికి వెళ్తున్నాడు? ఇదే వాక్యాన్ని నేను గతంలో చెప్పాను. అయితే ఈ వాక్యాన్ని ఈ సందర్భానుసారంగా మరొక విధంగా చెప్తున్నాను, వినండి. 2 గ్రూపుల వాళ్ళు డివైడ్ అయిపోయారు. 2 గ్రూపుల వాళ్ళు ప్రత్యేకించబడ్డారు, ఏర్పరచబడ్డారు. ఈ ఏర్పరచబడిన వాళ్ళు ఎవరయ్యానంటే, ఒకటేమో మోషే గ్రూపు, 2 యెహోషువ గ్రూప్. నోటెడ్. ఇప్పుడు యెహోషువ గ్రూప్ యెహోషువ దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, మోషే దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు? అంటే ఇక్కడ యెహోషువతో ఉన్నవాళ్ళు, యెహోషువ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దేని కొరకు? యుద్ధం చేయడానికి. ఓకే. ఇప్పుడు మోషేతో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ప్రార్థన చేయడానికి. మోషే చేతులు బరువెక్కినప్పుడు అతనికి సహకారిగా నిలబడడానికి. అంటే ఈ వాక్యంలో మనం గమనించవలసింది, ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడా అంటే, ఎవరైతే సహకరించగలుగుతారో, సహకరించగలిగిన మనస్సు కలిగిన వారై ఉంటారో వారు కావాలి. వారిని ఏర్పాటు చేసుకుంటాడా. ఈ 3వ నెలలో ఈ మొదటి దినాన నేను మీలో కొందరిని ఏర్పాటు చేసుకుంటాను అంటున్నాడే. ఎవరయ్యా వాళ్ళు అని అంటే ప్రభు అంటాడు, ఎవరి హృదయం అయితే సహకరించగలిగిన హృదయమై ఉంటుందో. కొందరు సహకరించరండి.
కొందరు ఏం చేస్తారు, సహకరించకపోగా కొంతమంది కృంగదీస్తారండి. ప్రోత్సహించవలసిన దానికి బదులుగా ఏం చేస్తారు, అధైర్యపరుస్తారండి. చేసేవులే, నీ వల్ల అవుతుంది ఏంటి, నువ్వు ఒక్కడి వల్ల అవుతుందా, నువ్వు ఒక్కడివి చేయగలవా, నీకు అంత సామర్థ్యత ఉందా? కృంగదీస్తారండి, సహకరించరు, ప్రోత్సహించరు, ప్రార్థించరు, ప్రోత్సహించి ముందుకి సాగనంపరు. ఇలాంటి వాళ్ళు కాదు కావాల్సింది ప్రభువుకి. ఇలాంటి వాళ్ళని కాదు ఆయన ఏర్పాటు చేసుకునేది. ఇలాంటి వారి కొరకు కాదు ఆయన దృష్టించేది. ఇలాంటి వారి కొరకు కాదు ఈ రాత్రి ఆయన మాట్లాడేది. ఆయనకి ఎవరు కావాలి? సహకరించే వాళ్ళు కావాలి. యెహోషువతో ఉండి యెహోషువకు సహకరించే వాళ్ళు కావాలి. మోషేతో ఉండి మోషేతో సహకరించే వాళ్ళు కావాలి. విమర్శించేవాళ్ళు కాదండి. ఇది అవసరమా? యేసన్న గారు అప్పుడెప్పుడో మొదట్లో ప్రారంభంలో ఒక ఊరికి మీటింగ్కి వెళ్తా విశ్వాసులు కొంతమంది 10-15 మందిని పోగేసి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్తే ఆ ఊర్లో మీటింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారంటే కృతజ్ఞత కూటం అని చెప్పి ఆయమ్మ ఏమన్నా సరే మీ సిబ్బందిని అందరిని తీసుకురండి అని చెప్పిందండి. సిబ్బంది అప్పుడే అన్నాడంట, సిబ్బంది అందరు రావాలంటే కొంచెం ఇబ్బందేనమ్మా అని. ఆమెనిందంటే ఇబ్బంది అయినా పర్లేదు, సిబ్బంది రావాలండి అని. సరే నన్ను తీసుకెళ్ళాడంట. ఆయమ్మ పెద్ద గారడి వ్యక్తి ఉన్నట్టుంది. కృతజ్ఞత కూటం సిబ్బందిని అందరిని తీసుకురమ్మని చెప్పింది. అక్కడికి వెళ్తే ఏమో కోట మీటింగ్ పెట్టి ఒక ఈ డీస్ ఉంటుంది కదా, మీరేమంటారు దాన్ని, బేషను, ఆ బేషన్ నిండా గోపురం కట్టినట్టు మరమరాలు తీసుకొచ్చి పెట్టిందంట. మరల ఏమో ఆ మరమరాల మధ్యలో పొట్లం చేసి పెట్టింది. ఏంటది? కానుక గుచ్చిపెట్టింది. ఇక అప్పుడే అనుకున్నారట యేసన్న గారు, ఓ అమ్మాయి ఈ మహాతల్లి కృతజ్ఞత గాలికి ఎగిరిపోయేటట్టుందరండి, ఈ ఫ్యాన్ ఆపండిరా, ఈ ఫ్యాన్ గాలికి కృతజ్ఞత అంతా ఎగిరిపోతుంది అని. ఇంకా అర్థమైపోయింది యేసన్న గారికి. సరే అయిపోయింది కృతజ్ఞత అని చెప్పి మరమరాలతో ఆ అమ్మ ముగించింది. మరలా పంచడానికి కూడా ఎవరిని పిలిస్తే ఆవిడ పెద్ద టాలెంటెడ్ అంట. అంతమందికి పంచి మళ్ళీ సగం తీసుకొచ్చాడంట మళ్ళీ వెనక్కి. ఎందుకంటే పంచితేగా ఇట్లా పడుతున్నాడంట, మరమరాలు కదా అన్ని చేతికి అంటుకుంటున్నాయి. ఆ 4-5 వాళ్ళు పడుతున్నాయి. భలే ప్రాక్టీస్, అనుభవం ఉన్నట్టుంది అతనికి. మళ్ళీ మిగిల్చుకొచ్చి పెట్టాడట. అయిపోయింది. సరే మీకు ఒక మాట చెప్పనా, అందరు చూసేటట్లు ఆ పొట్లం తీసి యేసన్న గారికి ఇచ్చింది. కానుకండి యేసన్న గారు అంటే. యేసన్న గారు కూడా అమ్మో దేవుడు ఇన్ని మేలు చేశాడని చెప్పింది. కృతజ్ఞత అందరినీ సిబ్బందిని ఇబ్బంది లేకుండా తీసుకురమ్మంది. ఆయన కానుక తీసుకున్నాడు. సరేనని భోజనం అంత పెట్టింది, తిని బయలుదేరారంట రైల్వే స్టేషన్కి. ఎక్కి రావాలి. ఆళ్ళల్లో ఒక ఆయనంట ఆ వచ్చిన 10-15 మందితో అంటాడంట, ఇదిగో మీరెవరు టికెట్ కొనబాకండి, ఎందుకంటే ఆమె పెద్ద పొట్లమే ఇచ్చింది యేసన్న గారికి. ఏం చేసుకుంటాడు ఏంటి, పెళ్లి పేరంట ఏమైనా ఉందా ఏంటి ఆయనకి? ఏం చేసుకుంటాడు ఆ డబ్బులంతా? కొంటాడులే, టికెట్ కొంటాడు, మీరు ఎవరు కొనబాకండి. చెడగొట్టేవాళ్ళు అంటే వీళ్ళు సహకరించేవాళ్ళు కాదు, కృంగదీసేవాళ్ళు. వీళ్ళు సహకరించే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. ఆయన అంటాడంట కొనబాకండి. ఎందుకు కొనాలా? తేరకొని వస్తున్నాయా? మీకు కూడా చెప్తారు, అప్పుడు సీజనల్గా చెప్తున్నా, గుడాల పండుగలో టికెట్ కొనబాకు. మనమేగా బియ్యం ఇచ్చింది, కొనబాకు, టికెట్ కొనబాకు, పోదాంపా, లైన్లో పోదాంపా. మనం కనుక రానికపోతే ఆదివారం రమేష్ అన్న సంగతి చెప్తాం మనం. వీళ్ళు సహకరించేవాళ్ళు కాదు వీళ్ళు. మనం ఇచ్చిన డబ్బులే కదా, మనం ఇచ్చిన బియ్యమే కదా, నేను 3 బస్తాలు ఇచ్చా, ఒక పూట అన్నం పెట్టలేడా, టికెట్ కొనబాక, కొనబాక, వెళ్దాంపా. లోపలికి రానికపోతే రేపు ఆదివారం రమేష్ పాస్టర్కి బొచ్చ పగిలిపోద్ది. లేపేద్దాం ఆయన పద. యేసన్న గారు ఉన్నప్పుడు ఇట్లా జరిగిందా ఏంటి? యేసన్న గారు ఉన్నప్పుడు ఎంత ప్రేమగా జరిగింది. అబ్బా, ఈ చెడగొట్టేవాళ్ళు ఉంటారండి.
ప్రభు చిగురింప చేసేది ఎవరిని? ఉత్సాహంతో నింపేది ఎవరిని? నీటి ఊట పుట్టించేది ఎవరికి? ముద్రవంగరంగా చేసేది ఎవరికి? ఈ సహకరించే వాళ్ళకి. అందరు కాదు, ఎవరినైనా నువ్వు ఏర్పాటు చేసుకో. సహకరించేవాళ్ళు, యెహోషువతో నిలిచి యుద్ధంలో సహకరించేవాళ్ళని, మోషేతో నిలిచి మోషేకి సహకరించేవాళ్ళు వాళ్ళు కావాలి. సహకరించగలిగిన విశాలమైన హృదయం కలిగిన వ్యక్తులు కావాలి. ఏలెత్తి చూపించేవాళ్ళు కాదు, చెడగొట్టేవాళ్ళు కాదు, ఆటంకంగా అడ్డుబండగా నిలిచేవాళ్ళు కాదు, లేకపోతే పరిచర్యకి ఆటంకం కలిగించి నగుబాట్లు చేసే వాళ్ళు కాదు. ఎవరు కావాలి? సహకరించేవాళ్ళు కావాలి. హల్లెలూయా. దేవుని పని, ఒక పని జరుగుతుంటే ఆ దేవుని పని కొరకు భుజం కాసేవాళ్ళు కావాలి. భుజం తీసి కొంగ తీసేవాళ్ళు కాదు కావాల్సింది. కొంగ తీస్తారు కొంతమంది, పాడు చేస్తారు కొంతమంది, లేకపోతే చేదైన బీజం, చేదైన విషయం చల్లుతారు కొంతమంది. అలా కాదండి. నేను చాలాసార్లు చెప్తున్నా, సందర్భం వచ్చిందని చెప్తున్నా. బాప్తిసం తీసుకుంటామని ఒక పాప వచ్చి కూర్చుందంట, బట్టలు పెట్టుకుని వచ్చి కూర్చుందంట ఆరాధనలో. ఆ పక్కనున్న ఆంటీ అంటుందంట, వై ఏంటే బట్టలు తెచ్చుకున్నావు ఎందుకు? నీకెందుకు పాశుమోహమా? బట్టలు తెచ్చుకున్నావేంటి ఆరాధనగా అంటే ఆ పాప చెప్పిందంట, ఆంటీ బాప్తిసం పొందుతానండి. అమ్మ బుస్సులు లేచిందంట ఆంటీ. పనికి మాలిందన్నా, నీ వయసు ఎంత, నువ్వెంత, నాకు ఈ వయసులో నేనే నిలబడలేకపోతున్నా, లోకంలో ఎన్ని రుచులు ఉన్నాయంటే నీకు తెలుసా? బాటిసం అంట, బాటిసం బెడ బట్టలు బెడ పలే పైలే ఎలా. ఇలాంటి వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడండి. ఇలాంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. సంఘం ఏమైపోద్ది? ఖాళీ అయిపోద్ది. కరెక్ట్గా చెప్పేవద్దండి, నువ్వు అప్పుడప్పుడు నాకు అందిస్తూ ఉండమ్మా. ఖాళీ అయిపోద్ది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే కట్టడం కాదు, కూలిపోద్ది. ఇలాంటి వాళ్ళు ఉంటే ఎదగడం కాదు, నిరసలిపోద్ది. దేవుడికి తెలుసు ఎవడు సహకరించేవాడు, ఎవడు నా రాజ్యాన్ని కట్టేవాడు, ఎవడు నా కొరకై ప్రయాసపడేవాడు, ఎవరు నా కొరకై భుజమిచ్చి బ్రద్దలైన సందులలో నిలబడగలిగిన వాడు ఎవడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుని కొరకై, నా దేవుని పరిచర్య కొరకై, నా దేవుని కార్యాల కొరకై, ఈ గొప్ప దేవుని పని కొరకై లక్షల మంది వచ్చే గుడారాల పండుగ, లక్షల మంది ఆకలి తీర్చబడే గుడారాల పండుగ, లక్షల మంది ఆధ్యాత్మికమైన శక్తిని పొందుకునే గుడారాల పండుగ. ఇది దైవ కార్యం, ఇది దేవుని కార్యం, ఇది దేవుని పని. నేను భుజం కాయాలి, భుజం పెట్టాలి. ఆమేన్. బ్రద్దలైన సందుల్లో నేను నిలబడాలి, నా మనసును కట్టాలి, లేకపోతే నేను నడుము కట్టాలి. నేను ఒకరికి ప్రోత్సాహం ఇచ్చేటట్లు ఉండాలి, కానీ ఒకరి మనసు చెడిపెట్టేట్లుగా ఉండకూడదు, ఒకరికి గాయం రేపేటట్లుగా ఉండకూడదు, ఒకరిని కొనగదీసేటట్లు ఉండకూడదు. నాతో 10 మందిని తీసుకుని వెళ్ళాలి, అంతేగాని 10 మందిని ఆపేసి ఎవరొద్దులో ఉన్నాను నేను పోయి వస్తా, నేను వెళ్ళొద్దు సరిపోతుంది, నేను ఎందుకంటే నేను గయ్యాలు గంప కదా, అట్లా ఉండకూడదు. ఆమేన్. చెప్పండి సంతోషంగా. ఏమి ఇందాక చెప్పినా గట్టిగా అంత సంతోషంగా ఇప్పుడు చెప్పట్లేదేంటి? హల్లెలూయా. మరి అదే సంగతి. భుజం కాసే వ్యక్తుల మీలో ఎవరో ఈ రాత్రి వారిని నా దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. ఈ రాత్రి నా దేవుడు వారిని ఏర్పరచుకుంటాడు. ఈ రాత్రి నా దేవుని హస్తం వాళ్ళని స్పర్శిస్తుంది. ఈ రాత్రి నా దేవుని దృష్టి వాళ్ళ మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నేనున్నానయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరం పునాది వేసి సంతోషంగా గంతులేసి ఆనందిస్తుంటే అక్కడ కొంతమంది ఏడుస్తున్నారు. ఏమో మీరు ఏడుస్తున్నారంటే, ఇదే మందిరం అసలు అప్పట్లో ఉన్న మందిరం అయితే ఎంత పెద్ద మందిరమో, వీళ్ళు ప్రోత్సహించేవాళ్ళ, కొంగ తీసేవాళ్ళ. మరి దేవుని మందిరం లేక సస్తున్నావురా స్వామి, మనం ఆయన ఆరాధించాలి. కొంతమంది పూనుకున్నారు, ఆ పూనుకుని వాళ్ళతో మనం కూడా ఏం చేయాలి చెప్పండి? సహకరించాలి, దేవుని పని చేయాలి, నా దేవుని పని విస్తరించబడాలి. మనం అందరం చేతులు కలిపి సహోదర భావంతో అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లిలాగా, కుటుంబీకుల్లాగా కలిసి ముందుకు వెళ్ళాలి. కానీ అసలు గుడారాల పండుగను ఊడి పెట్టమన్నాడు నేను పేరు నీకెందుకవా? చేస్తే మేలు చేయలేదు, మౌనంగా కూర్చో. చెదరగొట్టే పనులు ఎందుకు? కొంగ తీసే పనులు ఎందుకు? దేవుని నామానికి అవమానం వచ్చే పనులు ఎందుకండి?
కలిసికట్టుగా మన తండ్రి పని, నా దేవుని పని అని ముందుకు రావాలనే కానీ మెల్లమెల్లగా కుంగుట్టేళ్ళు దగ్గొట్టి ఏమంటారు దాన్ని కిందనే గోతులు తీసి ఆ పని చేయొచ్చండి. చేయకూడదండి, తప్పు. మీకు మాట చెప్పనా, అందరితో చెప్పాడంట కొనబాకండి, టికెట్ కొనబాకండి. ఏమి యేసన్న గారికి ఆమె కానుక ఇచ్చిందిగా. అంటే మనం ఎంత ప్రసంగం చేసినా మన మాట వినరు, వీళ్ళ మాట బాగా వింటారు. దురద చెవులోళ్ళు. మనం మైకి పట్టుకొని ఆ మాటలు వాళ్ళకి ఎక్కవు. ఈ పాడు చేసేవాళ్ళు మాటలు ఉంటుందా ఇట్టే ఎక్కుతాయి బుర్రకి. కోతులన్నిటికి మూతులన్నీ ఒకటేనంట. మనం ఏం చెప్పినా మన మాట వినరు, మన మాట నమ్మరు. వీళ్ళు చెప్పే మాట బాగా నమ్ముతారు. ఇప్పుడు ఆయన అన్నాడని వీళ్ళేమనాలి, నర్మై షత్ దరిద్రం. దైవజనుడు, ఆయనకి ఏదో కానుక ఇచ్చారు, సేవ చేసుకుంటాడు, ఆయన పరిచయం చేసుకుంటాడు. ఆయన డబ్బు మనం ఆశించడం ఏంటి? పరిచర్యలో వాడుకుంటాడు కదా. ఆమె ఇస్తే దేవుడు మనకు సమృద్ధినిచ్చాడు, అన్నీ ఇచ్చాడు, మనం ఎందుకు కొనుక్కోకుంటున్నాం? తప్ప పీనాసోడా, పాశమొహమడ, మునక్కడ మొహం, సాంబార్ మొహం. తప్పట్లా అనబాకు. అనాలనా లేదా? అనలా. నిజమే 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 అనుకుని అందరూ స్టేషన్ దగ్గరికి వెళ్తే, రైల్వే స్టేషన్ దగ్గర ఎవడు టికెట్కి వెళ్ళట్లేదంట. అన్నకి ఎడంకన్ను ఎదిరిందంట. అంతలో వాళ్ళల్లో ఒక ఆయన వచ్చి చెప్పాడంట. ఉంటారు కదండి, ఎవడో ఒకడు యథార్థవంతుడు ఉంటాడు కదా. ఎవడో ఒక అతను వచ్చి చెప్పాడు, అన్న పలానా వ్యక్తి అందరికీ ఇట్లా చెప్పాడు, అందుకే ఎవరు రావట్లేదు టికెట్ కొనుక్కోవడానికి, మీరే కొంటారులేనని మీరే కదా తీసుకొచ్చింది మీటింగ్కి, యేసన్న గారే కదా తీసుకొచ్చింది మనల్ని, ఆయన కొంటాడు అంటున్నాడన్నా, అందుకే మన వాళ్ళు ఎవరు ముందుకు రా. ఓకే అని యేసన్న గారు ఏమన్నాడంటే, ఆయన జ్ఞానం కదండి, అన్న ఏం చేశాడంటే ఆ అదునులా ఏంటి ఆమె చిన్న పొట్లం వెరీ గుడ్ పొట్లం ఎవరైతే చెప్పాడో ఆయన పిలిచానట్రా, ఈ పొట్లం తీసుకెళ్ళి ఇప్పి అందరికి టికెట్లు కొనుక్కొనిరా, మిగిలితే నాకు ఇవ్వు, తగ్గితే నువ్వు వేసుకోమన్నాడంట. సరిపోలా? ట్రీట్మెంట్ ఇట్లా ఉండాలి. అన్న ఇప్పుడు ఈ డబ్బు మొహం చూసి ఆశపడినాడు కాదు కదా. అందుకని ఆయన అన్నాడంటే, మిగిలితే నాకు ఇవ్వు, లేకపోతే తక్కువైతే. విచిత్రం సంగతి చెప్పిన మాత్రంగా పొట్టలు ఇప్పుడు చూస్తే 12.5 రూపాయలు ఉందంట దాంట్లో. ఆయమ్మ తక్కువైంది కాదు, పెద్ద గారడి. ఆ గారడి మనిషికి ఈ గారడి వాడు దొరికాడు. 12.5 రూపాయలు దొరుకుతుంటే ఆయన బెత్తరపోయి ప్యాకెట్లు ఆ పొట్టలు పేపర్లన్నీ ఇప్పి ఆఖరిలో ఉన్నాయంట. 12.5 రూపాయలు బెత్తరపోయి ఆయన, అన్న 12.5 రూపాయలతో ఎంతమందికి ఎట్లా, మరి నువ్వు తీసుకురా, నీ జేబులో డబ్బులు నీ జేబులో మళ్ళీ 5 ఏడు. దేవునికి ఎవరు కావాలి? సహకరించే వ్యక్తులు కావాలి. అలాంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ గుడారాల పండుగలో లక్షల మంది లక్షల విలువైన ఆత్మలు దేవుడు లేపాడు. సహకరించే వాళ్ళని దేవుడు లేపాడు. దేవుడు గొప్ప పని కొరకై భుజం కాసే వాళ్ళని దేవుడు లేపాడు. అందుకే ఈ రోజున లక్షల మంది ఆకలి తీర్చగలుగుతున్నాం, లక్షల మంది ఆత్మ సంబంధమైన ఆకలి తీర్చగలుగుతున్నాం. హల్లెలూయా. ఇదిగో యాజకులుగా సేవకులుగా మా అందరి కొరకై చేతులెత్తే ప్రార్థన చేసి మిమ్మల్ని అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బృహత్తరమైన గొప్ప పనికై గుప్పిలు విప్పే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గొప్ప పని దేశంలోనే ఆశ్చర్యాన్ని కలిగించే ఈ పని కొరకు సహకరించే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఈ పనులన్నీ ఇంత గొప్పగా జరుగుతున్నాయి. ఒకరి వల్ల జరుగుతుందేంటి? 1 రూపాయలతో జరుగుతుందేంటి? మీరు నమ్మరు కానీ కొన్ని చెప్తే అప్పుడు తాటాకు పందిర్లు వేసేవాళ్ళం కదా. తాటాకు పందిర్లు వేయడానికి ఆ కర్రలు కట్టడానికి కట్టే కొబ్బరి తాడు ఉంది కదా, ఆ కొబ్బరి తాడు లక్షల రూపాయలు అవుతుంది. అంటే మరి అక్కడ కూర్చోవడానికి అంటావేంటి? నీడ చూసుకొని చల్లగా కూర్చునేవాళ్ళు కదా. ఆ కొబ్బరి తాడు కొస అంటే తెలుసా? ఆ కొస లక్షల రూపాయలు అవుతుంది. మీరు నీళ్లు తాగి ఎగ పడేస్తుంటారు కదా నీళ్లు, అన్ని కొన్నయే, ఊరకొచ్చే ఏమి లేవు, అక్కడ మంచినీళ్ళు లేవు.
ఈవెన్ మంచినీళ్ళు కూడా కొన్ని లక్షల మందికి మనం సమృద్ధిగా మనం పంచగలుగుతున్నామంటే ఇది ఒక్కరి సంపాదన కాదు, ఒక్కరి ప్రార్థన కాదు, ఒక వ్యక్తి భుజం కాదు, లక్షల మంది భుజం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఈ సహకరించగలిగిన ఆ మనస్సు, మేలు చేయాలనే మనస్సు, నా వంతు నేను నిలబడాలి ఈ సమయంలో అనే మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఆయన ఏం చేస్తాడు? ఏర్పరచుకొని వాళ్ళని చిగురింప చేస్తాడు, వాళ్ళకి ఉత్సాహాన్ని కలుగు చేస్తాడు, వాళ్ళకి ఎడారిలో నదులు ప్రవహింప చేస్తాడు, వారిని ముద్ర ఉంగరంగా చేస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మందిరం కడుతుంటే నేర్చుకుంటున్నారు. ఏమంటే అసలు ఇది మందిరమేనా, అసలు అప్పుడు ఒరే నాయన, అప్పుడున్న సంగతి. దేవుడు అంటాడు, మునుపటి మందిరం కంటే ఈ మందిరాన్ని ఇంకా మహిమతో దేవుని దృష్టి చూడండి, దేవుని దృష్టి చూడండి, వీళ్ళ అల్పమైన బుద్ధి చూడండి. ఏమండి, అయ్యో సేవకులకి మనం అండగా నిలబడాలి, సేవకులకి మనం చేదోడుగా నిలబడాలి, సేవకులకి ఆదరణగా నిలబడాలి. ఈ దేవుని పని మన వంతు మనం భరించాలి, సహించాలి. ఆ మనసున్న వ్యక్తి దేవుని మనసు కలిగిన వాడు అవుతాడు. ఎందుకంటే దేవుడేమో ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను, మునుపటి మందిరం కంటే అధికమైన మహిమతో నింపుతానని ఆయన అంటుంటే ఇదేం మందిరం అంటారు. మీకు ఇంకో మాట చెప్పనా, ఏదో భుజం మీద పన్నెత్తుకొని మనమన్నా ముందు నిలబడకపోతే ఎట్లాగా అని చెప్పి వచ్చి గోడలు కట్టి యెరూషలేము ప్రాకారాలు కూలిపోయి కాలిపోయి గోడలు కడుతుంటే కొందరు వచ్చారు, ఏంట్రా మీద కట్టే గోడ, నక్క గనక ఎగిరి దూకితే ఏంటి కూలిపోద్దే, ఏమి మీరు కట్టే గోడ, ఇది పెద్ద గోడను, ఇది పెద్ద సేవను, ఇది పెద్ద ప్రసంగమను అని కృంగ తీసేవాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఏం గోడ ఈ గోడ, అసలు అప్పట్లోనైతే, అసలు అప్పుడైతే. దేవుడు అంటాడు, నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడిని, నేను మార్పు లేని వాడిని. అప్పుడు అద్భుతాలు చేశా, ఇప్పుడు అద్భుతాలు చేస్తా, రేపు అద్భుతాలు చేస్తా అని ఆయన చెప్తుంటే వీళ్ళు అలా కాదండి, సహకరించరండి, సహకరించగా కృంగదీయాలని, విషపు మాటలు మాట్లాడడం, చెదరగొట్టాలని, ప్రజల్ని చెల్లాచెదురు చేయాలని కంకణం కట్టుకోవడం, ఇవన్నీ లేఖనాల్లో మనం చదువుతామండి. కరువు వచ్చేసింది, దైవజనుడు అన్నాడు, మీరేం కంగారు పడద్దు, ధైర్యంగా ఉండండి, రేపటి రోజు మీ అందరికీ ఆహారం పంచబడుతుంది, సమృద్ధిగా దేవుడు ఇస్తాడంటే ఒకడు లేచాడు పానగలో పొడగలాగా. వాడేమన్నాడు, ఆకాశపు తూములు కాదు, దేవుడు కిటికీలు తెరిచి కుమ్మరించినా ఇంపాసిబుల్, జరగదు, ఇది ఎడ జరుగుతుంది ఏంటి? చూడండి, ఇప్పుడు అక్కడ ధైర్యం చెడిన వాళ్ళు ఉన్నారు, ఆకలి చావులు చచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆదరణగా దేవుడు ఒక మాట చెప్పాడు అనుకో, ఏమైంది ఆ మాటకి, నీవు కూడా చేయగలుపు, నీది ఒరిగిందేంటి, తరిగిందేంటి, నీ ఆస్తి ఇంకోటి తీసుకుపోయిందేంటి? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? నువ్వేమైనా పెట్టుబడి పెట్టే పని అయితే, అయ్యా నేను అంత పెట్టుబడి పెట్టాలంటే ఎక్కడ కుదురుతుంది బాబా అనొచ్చు. నీ పెట్టుబడి ఏం లేదు కదా. దైవజనుడు చెప్పే మాటకి నువ్వు కూడా సమ్మతించి అంగీకరించి ఒక మాట ఆదరణ కలిగించే మాట చెప్తే ఎంత బాగుండే మాట. అలాగా కాదు. ఈయన అంటాడు, ఆకాశపు తూమిళ్ళు విప్పి కిటికీల నుంచి కుమ్మరించిన దేవుడు కిటికీలు తీసి తూమిళ్ళు జరగదు. వీళ్ళు అట్లా చెప్తుంటారు, తెల్ల బట్టలు వేసుకుని చెప్పే మాటలు ఎట్లా ఉంటాయి, జరగదు. మీ చరిత్ర మీకు తెలుసు కదా. మరుసటి రోజు దైవజనుడు ఏం చెప్పాడు అదే జరిగింది. జరిగిన తర్వాత ఆయన సిగ్గు రావద్దు ఇతనికి, అరే నిన్ను ఇట్లా మాట్లాడేమే, మనం ఇట్లాగ నిందలేసామే, ఇట్లాగ మనం చెడగొట్టామే, వింటున్నారా, మనం ఇట్లా అన్నామే, మరలా ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్దాం? మళ్ళీ పెత్తనం చేయడానికి కర్ర ఎత్తుకుని లైన్లో రమ్మన్నా నేను అంటే ముందుకు వస్తావాడే అంటే మా ఊనుగా చూస్తున్నారు, ఇది కూడా ఇది పానగల పొడగలాగా ఉన్నట్టున్నాడు అనుకుని చూస్తున్నారు. అందరూ ఒక రీతిగా ఉంటారు ఏంటి? అందరూ ఒక రీతిగా ఉంటారా? అందరికి ఓర్పు ఉంటుందా? అందరికి సహనం ఉంటుందా? ఈయన పెత్తనం కర్ర ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పలేగా, ఒకసారి చెప్తే అర్థం కాలేగా అంటే అక్కడ ఉన్న ఒక ఆమె అటు కాలుతో అడ్డం పెట్టింది, కాలు ఇసురు అని వెళ్తుంటే అక్కడ ఉన్న ఒక ఆమె అటు కాలు అడ్డం పెట్టిందా, దోబున పడ్డాడు. పడగానే వెనకాల వచ్చి గొంతు మీద కాలేసింది, వెనకాల వచ్చి నడుము మీద కాలేసింది, ఇంకా అంతే. లారీ కింద పడ్డ కప్ప ఉంటుంది,
అయిపోయాడు. ఎందుకంటే సహకరించే మనిషి కాదు, ప్రోత్సహించే వ్యక్తి కాదు, దేవుని పని కొరకై భుజం కాసి ముందుకొచ్చే వ్యక్తి కాదు. ఎవరు కావాలి ఆయనకి? సహకరించే వాళ్ళు కావాలి. స్తోత్రం కలుగును గాక. యెహోషువతో కూడా యుద్ధం చేసేవాళ్ళు కావాలి. మోషేతో కూడా నిలిచి ప్రార్థనలో సహకరించి అతను బరువెక్కిన చేతుల్ని ఆదుకోగలిగిన వాళ్ళు కావాలి. అంతేగాని సూటిపోటి మాటలతో పొడిచేవాళ్ళు కాదు కావాల్సింది. నీకు అర్థమవుతుందా? అసలు యేసన్న గారు ఇప్పుడు కొత్త ట్రెండ్, కొత్త ప్యాషన్ ఏంటంటే అసలు యేసన్న గారు అంటే ఎవరో తెలియనోడు కూడా అసలు యేసన్న గారు ఉన్నప్పుడు ఎక్కడ జరిగింది, అసలు యేసన్న గారు తెలియదు ఆడికి. నిజం, పెద్ద ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు అది. అసలు యేసన్న గారు ఉన్నప్పుడు ఎక్కడ జరిగిందంట. మరి అసలు యేసన్న గారు తెలుసా? మా వాళ్ళు చెప్తుంటే విన్నానులేండే అంటాడు. అదొక ప్యాషన్ అయిపోయింది. ఆయన ఏర్పరచుకుంటాడు. హల్లెలూయా, స్తోత్రం. ఇక రెండవ అనుభవం చెప్తాను, ఎవరిని ఏర్పరచుకుంటాడో. ఇప్పుడు రండి 18వ అధ్యాయానికి. నిర్గమకాండం 18వ అధ్యాయం 9వ వాక్యం. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తులు గర్వించి 21వ వాక్యం చూడు. 21. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము నోటిట్ ఎవరిని ఏర్పరచుకుంటాడు? రెండవ మాట చెప్తున్నాను. ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని. హల్లెలూయా చెప్పండి, అందరూ చెప్పండి. హల్లెలూయా. ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంట? సామర్థ్యము కలిగి, దైవభక్తి కలిగి, సత్యాసక్తి కలిగి, లంచగొండులు కాక ఉన్నవారిని ఏర్పరచుకో. హల్లెలూయా. అంటే ఇక్కడ వీటిలన్నిటికీ ఒక పేరు పెట్టచ్చు. అదేంటంటే ఆత్మీయులైన వారిని ఏర్పాటు చేసుకో. ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంట? ఆత్మీయులైన వాళ్ళు. అసలు ఆత్మీయత అంటే ఏంటి? ప్రత్యేకించబడడం. ఆత్మీయుడైన వ్యక్తి లోకంతో కుమ్మక్కవుతాడా? ఆత్మీయుడైన వ్యక్తి లోకంలో ఉన్న మనుషులతో కుమ్మక్కవుతాడా? ఆత్మీయుడైన వ్యక్తి లోకంలో ఉన్న సాంప్రదాయాల జోలికి వెళ్తాడా? వెళ్ళడు. ఆత్మీయుడైన వాడు ప్రత్యేకించబడతాడు. అక్కడే కదా వైరం కలిగింది. బబులోనులో వాళ్ళకును యవనస్తులైన వాళ్ళకి వైరం ఎక్కడా? వీళ్ళు తెల్లగా ఉన్నారు, వాళ్ళు నల్లగా ఉన్నారు, వాళ్ళకి తోక ఉంది, వాళ్ళకి తోక లేదు. అదా? కాదు. వీళ్ళు ఒకటే చెప్పారు, మేము జీవము కలిగిన దేవునిని ఆరాధించే వారం, మా దేవునికి తప్ప మరొక్కనికి మేము తల వంచము. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, గట్టిగా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడిని తీసుకెళ్ళి చెరసాలలో వేసేశారు. పేతుర్ని చెరసాలలో వేసేస్తే మిగతా వాళ్ళైతే ఏమవుతారు? కుంగిపోతారు. మిగతా వాళ్ళైతే అలజడి పాలైపోతారు. కానీ సంఘం అయితే ఆ ప్రత్యేకత చూడండి. సంఘం అయితే ఏం చేస్తుందంట? అత్యాసక్తితో. అదిగో ఆత్మీయత వేరు, ఆచారం వేరు. ఆత్మీయత అంటే ఏంటి? ఆచారాలలో నుండి ప్రత్యేకించబడమే. ఆత్మీయుడైన వాడు ప్రత్యేకించబడతాడు. ఏమంటే మీరు అలా చేస్తున్నారా? అయితే నాకు వద్దులేండి అంటాడు. కావచ్చు ఏమన్నా పాటరుగానే కొంచెం పాటర్ని మా ఇంటికి పంపిస్తావా నింది. పాటర్నా టాటర్నమ్మా? లేదండి టాటర్ కాదండి, పాటరే. ఎందుకమ్మా? ఆ గుమ్మం ఎత్తుతున్నాము. గుమ్మం ఎత్తితే తూరు, దాంట్లో నువ్వే దూరు. ఆ గుమ్మం ఎత్తుతున్నాము, పాటను పంపిస్తావా? గుమ్మానికి పాటర్కి ఏం సంబంధం అమ్మా? అంటే గుమ్మం ఎత్తేటప్పుడు ప్రార్థన చేయరా? మరి ఇటుకెత్తేటప్పుడు కూడా ప్రార్థన చేస్తాడా? గుమ్మం ఎత్తేటప్పుడు ప్రార్థన ఏంటమ్మా? అంటే ప్రార్థన చేసి కొబ్బరి నూనె రాసేసి వస్తాడని.
ఆత్మీయులు కాదు, ఆచార సంబంధమైన వ్యక్తులు. దేవునికి ఆచార సంబంధమైన వ్యక్తులు కాదు కావాల్సింది, ఆత్మీయులు కావాలి. గుమ్మం ఎత్తడానికి ప్రార్థన ఏంటమ్మా? పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసి గుమ్మడికాయ కట్టేసి దానికి ప్రార్థన చేసి, నేను చెప్పాను తప్పు. మీకు ఇంకో మాట చెప్పనవుద్దా? మనమందరం కూర్చామే, అన్నయ్య అమ్మాయికి పెళ్ళి కుదిరింది, అన్నయ్య అమ్మాయికి పెళ్ళి కుదిరింది, అన్నయ్య దేవుడు గొప్ప కార్యం చేశాడు అన్నయ్య, మనం బాలేదన్న వాళ్ళే వాళ్ళని ఎత్తుక్కుంటూ వచ్చారన్నా అనింది. సరేలేమ్మా అట్లా, మీరు తప్పనిసరిగా రావాలన్నయ్య అనింది. సరేనమ్మా అన్నాను. అన్నయ్య మీరు తప్పనిసరిగా రావాలన్న. అమ్మ అట్లాగేనమ్మా. పెళ్లి కార్డు ఇచ్చింది, ముట్టుకుని కూడా ముట్టుకోలేను నేను. పెళ్లి కార్డు ఇచ్చింది, చూస్తే పెళ్లి కార్డుకి 4 వైపులా మీకు తెలియని పసుపా? ఆ ముట్టుకోవడం అసలు పట్టుకోవడానికే నాకు అసహ్యం అనిపించింది. ఏంటమ్మా అది అన్న పెళ్లి కార్డే కాదమ్మా, ఏంటది అదంతా ఏదో రుచంతా రాసి పెట్టి ఏంటది అది అన్న. అది అన్నయ్య ఫస్ట్ అన్నయ్య ముఖానికి రాసుకోకపోయావా? ఎందుకమ్మా అది రాసేవి? ఎందుకమ్మా అంటే రాయాలంటగా, నువ్వు రాసుకో, నీ మూతికి ముఖానికి నెత్తికి జుట్టుకి మొత్తానికి రాసుకో. ఆచారం క్రైస్తవులే. నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, లైట్ వెలిగితే చాలు, అంత దూరాన అనకపోతే దగ్గరికి వెళ్ళి దాన్నే ముద్దు పెట్టుకో. ఎన్ని అవుతారండి? అంత దూరం అనకపోతే వెళ్ళు, అక్కడికే వెళ్ళు, లైట్ దగ్గరికి వెళ్ళి అని పెట్టుకో. ఆదివారం సంఘం అంతా నీకోసం ప్రార్థన చేయబోతున్నాను అడుగు. దేవునికి ఎవరు కావాలి? చెప్పండి, గట్టిగా నోళ్ళు చేసి చెప్పండి, ఎవరు కావాలి? సామర్థ్యత కలిగి, దైవభక్తి కలిగి, సత్యాసక్తి కలిగి, లంచగొండలు కాక దైవభక్తి కలిగిన ఆత్మీయులు కావాలి. అలాంటి వారు చిగురించబడుదురుగాక, అలాంటి వారికి ఉత్సాహం కలుగునుగాక, అలాంటి వారికి ఎడారిలో నదులు ప్రవహింపబడునుగాక, అలాంటి వారు ముద్రలుంగరముగా మార్చబడుదురుగాక. ఆత్మీయులు కావాలి దేవునికి. చెరుగళ్ళు కొనుక్కునే వాళ్ళు కాదు కావాల్సింది. అమ్మో వింటున్నావు తల్లా? చెరుగళ్ళు, మెడలో సిలువ, నల్లపూసలు, మళ్ళీ అదంలో అదొకటి ఉంటుందిగా, పిల్లలు ఆడుకుంటుంటారే గిర్ర, దాన్ని ఏమంటారు నాకు తెలీదు. అక్కడ వాక్యం చెప్తా ఉంటారు, గుండె బగిలేటట్ల కన్నీళ్లతో దైవజనులు వాక్యం చెప్తుంటే వీళ్ళు పోయి అక్కడ నల్లపూసల దండల దగ్గర ఉంటారు. ఎక్కడా ఇది ఆ సరుకు. ఇది ఏ సరుకు? ఇది ఆత్మీయుల సరుకు కాదు. ఆత్మీయుల సరుకు అయితే ఏదో ఒక మూల కరెక్ట్గా వినబడే చోట కూర్చొని దైవజనుడు మాటలింటూ కన్నీళ్లు గార్చి పశ్చాత్తాపడి ఆయనకు హృదయాన్ని అప్పగించుకొని ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకొని ఉంటారు. వీళ్ళేమో చెరుగడ్డలు పట్టుకొని ఉంటారు. మీరు చెరుగడ్డలు పట్టుకునే సరుకా? ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? ఆత్మీయులైన మనస్సు కలిగిన, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి, వాక్యం మీద తృష్ణ కలిగి, వాక్యం మీద ఆకలితో ఆ మాటలు వినాలి, నా హృదయాన్ని నింపుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు ఉంటారే, వాళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్ళ బ్రతుకును చిగురింప చేస్తాడు. నాకు వాళ్ళ సాక్ష్యం చెప్తారు. నేను 47వ గుడారాల పండుగలో నా ప్రభు మాట విన్నాను, నా మనసు మార్చుకున్నాను, నేను చిగుర్చానండి. 47వ గుడారాల పండుగలో నేను ప్రభు మాటలు విన్నాను, నేను తీర్మానం చేసుకున్నాను, ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నానండి. ఆత్మీయులు ఇలాంటి సాక్ష్యం చెప్తారు. ఆత్మీయులు కానీ ఆచార సంబంధమైన వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? 47వ గుడారాల పండుగకి వెళ్ళి అక్కడ కొన్న ఏంటి ఈ డేక్ష మీకు తెలీదా? గుడారాల పండుగ అయిన తర్వాత ఆటో ఎక్కిపోయి వాళ్ళు చూడండి డేక్షలు కూడా కొనుక్కొని వెళ్తున్నారు. ఇది ఆ సరుకు. ఏదో కొంతమంది ఉంటారు కదండి, నల్ల పూసలు, సిలువలో దండ కాదు, మెడలో దండ. ఈ సరుకు కాకూడదు. మనం
అది దేవుడు సంచరించు పరిశుద్ధమైన పాళెం. అది యెహోవా మహిమ దిగి వచ్చే ప్రాంతం. అది షకీన మేఘము కమ్మి ఉన్న ప్రాంతం. అది ఎందరో విశ్వాస వీరులు కన్నీళ్లు కార్చి ప్రతిష్ఠించిన స్థలం. అది నా దేవుడు సంచరించే పరిశుద్ధ స్థలం. అదే ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? ఆత్మీయులైన ఆత్మ సంబంధమైన ఆత్మీయులైన వారిని. సత్యాసక్తి. ఏ ఆసక్తి? సాంబార్ మీద ఆసక్తి కాదు అన్న. గుడార పండుగలో అసలు సాంబార్ ఎట్లా వండుతారో కానీ అన్న ఇంతవరకు ప్రపంచంలో తిరగలేదు. నువ్వు ప్రపంచం చుట్టూ ఎప్పుడు తిరిగావు నువ్వు? అసలు నేను ఒక్క పూటన్నా వచ్చి నేను ఒక్క పూటన్నా భోజనం చేసి వస్తానన్నా. భోజనం కోసం వచ్చావా? అస్సలు కమ్మగా ఉంటుంది అన్న. ఉంటుంది కమ్మగా ఉంటుంది. అక్కడ సమ్మగా ఉంటుంది నీకు. ఇలా ఆచార సంబంధమైన వ్యక్తులు బాబాయ్ ఆత్మీయులు కాదు. ఆత్మీయులు అయితే ఏం చేస్తారో తెలుసా? భోజనం అందినా అందకపోయినా గొడవలు వేసుకోరు, దెబ్బలాడుకోరు. ఆ లైన్లో దెబ్బలాడుకొని కుమ్ముకొని కుస్తీ పోటీలు అట్లా చేయరు. దైవజనులు వండారు కదా, మనకు పెడతారు. కొంచెం ఆగుదాం, నెమ్మదిగా ప్రశాంతంగా వెళదాం. మనిల్లు ఇది, మనిల్లు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిల్లు ఇది? మనిల్లు. దేవుడు మనకి ఇచ్చిన సహవాసం ఇది. మరొకరికి మనం ఆశ్రయంగా ఉండాలి, మరొకరిని ఆకలి తీర్చేటట్లుగా ఉండాలి. అంతేగాని కుస్తీ పోటీలు దిగరు. అసలు ఆత్మీయుల పద్ధతులు వేరుగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసో తెలియకో ఎవరన్నా ఒకవేళ వేరే విధంగా ప్రవర్తించినా సహిస్తారు, భరిస్తారు. అవి పట్టించుకోరు ఆత్మీయులు. అంతేగాని నేను ఇక్కడ ఉంటే మరలా నన్ను క్రాస్ చేసి ముందుకెళ్తావా? చొక్క పట్టుకుని గొడవ వేసుకుని దెబ్బలాడుకొని అప్పా ఎవరు మీ పాస్టర్? ఎవరు? మా పాస్టర్ కర్నూలు పాస్టర్. ఎక్కడ? పదా మీ పాస్టర్ గారు ఇదే నడిపించాడు. పదా. మీ పాస్టర్? మా పాస్టర్ రమేష్ అన్న. ఎక్కడున్నాడు? మీరు కుమ్ములు ఆడుకుంటే మేము పంచాయతీ తీసుకుంటుండాలి ఏంటి? ఇప్పుడు వాళ్ళిద్దరు పక్కకు పోయి కర్నూలు పాస్టర్ గారు రమేష్ అన్న ఇద్దరు దిగాలి. ఇప్పుడు వీళ్ళు గొడవ పడింది కాక వీళ్ళు మళ్ళీ ఇంకొకరికి గొడవ పెట్టారు. తక్కువైన కాదు వీళ్ళు. మీరు కావాలంటే కొందరు చూడండి, వీళ్ళు దెబ్బలాడుకునేమంటారు. ఇంటికి వచ్చి ఏంటయ్యా నీకు రోసం లేదా? ఆ మనిషి అది నా మాట అంటే మౌనంగా కూర్చో. లేగా శివ రక్తం లేనివాడా? లేగా కత్తిపేట తీసుకో, గొడవలు తీసుకో, కత్తి తీసుకో, వేసేయమంటే. ఉల్లిపాయల దగ్గర గొడవ ఇప్పుడు ఏమైంది? పీకలు కోసుకునే దాకా వచ్చింది. ఆత్మీయులు గారు. ఆత్మీయులు సహిస్తారు, ఓర్చుకుంటారు, భరిస్తారు. అదే అక్కడ రాసింది. దైవభక్తి కలిగి, సత్యాసక్తి కలిగి, లంచగొండులు కాక యథార్థమైన హృదయం కలిగిన ఆత్మీయులను ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. వారిని చిగురింప చేస్తాడు, వారిని ఉత్సాహంతో నింపుతాడు. గుడారాల పండుగ నుంచి వచ్చేటప్పుడు ఎట్లా కొత్త పాటలు పాడుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తారు. సంతోషంగా ఆటోలో ఎక్కి రే అవా ఆటోలో ఉండే క్యాసెట్ ఆపుకొని మేము పాడతాం పాటలు, కొత్త పాటలు. వాళ్ళ ఆనందం, వాళ్ళ ఉత్సాహం వేరుగా ఉంటుంది. నాకు కొంతమంది చెప్పారు, గుడారాల పండుగ అయిపోయిన తర్వాత ఈ రాయలసీమకి వెళ్ళే వాళ్ళందరూ కలిసి ఒక ప్యాసింజర్ ఎక్కుతారంట. ప్యాసింజర్ మొత్తం మనోళ్ళే ఉంటారంట. ఏ భోగిలోకి వెళ్ళినా కూడా కొత్త పాటలు అందరూ కలిసి పాడుకుంటూ ఉంటారంట. ట్రైన్ మొత్తం మన పాటలేనంట. స్తోత్రం కలుగున గాక. ఆమేన్. ఒక్కొక్క భోగిలోకి ఎక్కితే ఒక్కొక్క పాట పాడుతూ ఉంటారంట వీళ్ళే. కొందరైతే వచ్చేటప్పుడు డ్రమ్ము తీసుకుంటారంట. డ్రమ్ము నిజం. మన రైల్వే స్టేషన్ నుంచి మనోళ్ళు చెప్పారండి. ఇంకా భోగిలో మొత్తం మనోళ్ళే కదా. ట్రైన్ కొనిపడేశారు మొత్తానికి. రాబోయే రోజుల్లో ఫ్లైట్లు కూడా మనోళ్ళే, మొత్తం అందరం ఫుల్ అయిపోవాలి. ఆమేన్. మీరు కూడా ఆటోల్లో, కారుల్లో తిట్టుకుంటా, కుమ్ముకుంటా, పాశమోహం దానా ఎక్కడ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పు ముందు. అసలు వచ్చేటప్పుడు ఏం చెప్పా? ఈ దెబ్బలాటలు వద్దు. వచ్చేటప్పుడు కారులో కూర్చున్న, ఆటోలో కూర్చున్న వాక్యం ధ్యానించుకుంటూ, కొత్త పాటలు పాడుకుంటూ, ఆత్మీయుల యొక్క లక్షణాలు ఇవి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట కూడా చదవండి, ముగించేస్తాను. ద్వితీయోపదేశ కాండం 21 5వ వాక్యం.
ద్వితీయోపదేశకాండం 21:5 వాక్యం. ద్వితీయోపదేశకాండం 21:5 వాక్యం. అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలను, యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యాజకులైన లేవీయులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట. ఎందుకంటే వీళ్ళంట దీవించడి వారంట. అందరు చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు వీళ్ళని? జీవించడానికా దీవించడానికా? దీవించడానికా శపించడానికా? ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన? నోట ఎక్కడ ఎప్పుడు హానికరమైన మాట అనే మాట కళ్ళ కూడా రాకూడదు, అంతే, రాకూడదు. మా ఊర్లో ఒక ఊత పదం ఒకటి ఉంది. ఊత పదం అంటే తెలుసా మీకు? తెలుసా తెలీదా? వాడుక భాష మా ఊరు వైపు ఏంటంటే, తప్పేలేదు కానీ చెప్తాను, దొంపదేగా అనేవాళ్ళు. ప్రతి మాట ఊత పదం. అది తప్పని కూడా తెలియదు మాకు. అది ఏమంటారు దాన్ని? నానుడి మాట. ఏదన్నా ఒక మాట దొంపదేగా బొల్లు పని చేసాడా అంటాం మేము. అది తప్పని కాదు. అది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఈస్ట్ వెస్ట్ భాష శైలి వేరు కదా. ఇటువైపు మన భాష వేరుగా ఉంటుంది. తిట్టేటప్పుడు కూడా ఏమంటే చెప్పుతో కొడతానండే అంటారు. చెప్పుతో కొట్టడానికి అంటే ఎందుకు మళ్ళీ అంటే మన భాష మర్యాద అది. మా వాళ్ళు వచ్చి అట్లా ఉండదు, అటు 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 ఉంటుంది మాది. ఇటువైపు మర్యాదగా తిట్టుకుంటారు. ఇంకా ఎక్కువైతే ఇంగ్లీష్లో కూడా తిట్టుకుంటారు కొంతమంది. ఇటువైపు మర్యాద. నేను అటు వచ్చిన తర్వాత నాకు కొన్ని విషయాలు తెలుస్తున్నప్పుడు నాకు అనిపించింది, అయ్యి బాబోయ్, ఆ దుంపదెగ అనే మాట మన నోట ఎందుకు రావాలి? మనకు అది మన వైపు, మా ఊరు వైపు వచ్చి వాడుక భాష కావచ్చు. నాకు తర్వాత నేను ఒకరిని ఇద్దరిని అడిగి, ఏంటి ఆ మాటకు అర్థం ఏంటంటే చెప్పారు, ఇట్లాగా దుంపదెగ అంటే ఇట్లాగా వాళ్ళు నాశనం కోరుకున్నట్టేనా అని. తప్పు అనకూడదు, ఇంక మాట ఆ మాట అనకూడదు అనుకున్నాను నేను. ఎందుకంటే ఒక సేవకుని నోట కొవ్వొత్తి కరిగిపోతూ ఎట్లా వెలుగునిస్తుందో అలాగ మనం వెలుగునిచ్చేటి వారం కావాలి, ఆశీర్వదించేటి వారం కావాలి. అలాంటి వాడు కావాలి ప్రభుకి. కరిగిపోతూ నిందలైన, అవమానాలైన, బాధలైన, కష్టాలైన, నష్టాలైన, రోగాలైన ఏమైనా మనం కరిగిపోతూ ఏమి ఇవ్వాలి? దీవెనే ఇవ్వాలి. నేను ఇంకా చెప్పాలంటే మనల్ని హింసించే వాళ్ళని దేవుడు ఆశీర్వదించును గాక అని చెప్పగలగాలి. మనల్ని వేధించే వాళ్ళని దేవుడు దీవించును గాక అని చెప్పగలగాలి. ఇక్కడి నుంచి చెప్పడం కాదు, తప్పదా నిలబడ్డాం కదా, ఆశీర్వదించయ్యా వాడంటే ఆశీర్వదించు, ఆమెను దీవించయ్యా, అట్లా కాదు, నిండు హృదయంతో. అర్థమవుతుందా? మరి యేసయ్య ఆశీర్వదించాడా లేదా? మీ కాళ్ళు ఇరిగిపోను కాక అని చెప్పి చెప్పించడా? చెప్పించలా. తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు నాయన, ఎంత దీవెన చూడండి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎంత మంచి మాటలు కదా. ఎవరు కావాలి యేసయ్యకి? ఆయన మనసు కలిగి దీవించగలిగిన వాడు కావాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, ఇది ధర్మశాస్త్రం. యేసయ్య అన్నాడు, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కృపను విస్తరింపచేస్తున్నాను. ఆమేన్. కృప. అందరు చెప్పండి, కృప. నోట్లో మాట రానిండి సమయ, గట్టిగా గట్టిగా. ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి? దయ కాదు. కృప అన్న, దయ అన్న, వాత్సల్యం అన్న, కనికరం అన్న, ఇవన్నీ ఒకటే పర్యాయ పదాలు. వీటన్నిటికి అర్థం ఏంటంటే యోగ్యత లేని వానికి యోగ్యతనివ్వడం. కృప అంటే అది. మీకు అర్థమవుతుందా? దీవెనలు పొందుకోవడానికి అతడు యోగ్యుడు కాడు.
అయితే కృప చూపించాలి నీవు ఎంత ప్రేమ చూపినా. ఏం చూశాడు మనలో? ఏం చూసి కృప చూపించాడు? ఇప్పుడు మనము, నేను చెప్పే మాట వినండి, నన్ను చూచి వినండి. ఏమి చూశాను మనం ఎందుకు కృప చూపించాడు? ఇప్పుడు మనము ఎదుటి వానిలో ఏం చూసి కృప చూపాలి? ఏమీ లేకపోయినా కృప చూపాలి. ఏదో చూసి కృప చూపడం కాదు. అన్న మంచోడు అన్న ఆయన మంచోడు, అందుకే నేను అతనికి నేను ఏది కూడా కాదన్న. మంచోడికి కాదనకపోవడం ఏంటి? చెడ్డోడికి నువ్వు కాదనకూడదు. అది కృప చూపించినట్టు. అన్న ఆమె బలి ప్రార్థన పర్రాలన్న ఆమె, అందుకు నేను ఆమెకి ఏమి కూడా నేను తక్కువ చేయను. ఆమె ప్రార్థనా పర్రాలైతే నువ్వు ఆమెకు తక్కువ చేయకపోవడం గొప్పతనం ఏముంది? నీకు వేదనను కలిగించే వాళ్ళకి నువ్వు కృప చూపించాలి. నీ గుండెకు గాయం రేపిన వాళ్ళకి నీవు నీడనివ్వాలి. అర్థమవుతుందా? నీకు కన్నీళ్ళు తెప్పించిన వాళ్ళకి నీవు ఆదరణ కలిగి చేయాలి. నీ మనసుకు వేదన కలిగించిన వాళ్ళని నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి వారు కావాలి ప్రభువుకి. ఒక దైవజనుడు సిపిఎం సిలోన్ పెంతెకోస్తు చర్చిలో ఉండేవాళ్ళంట. ఆయన గురించి నేను విన్నాను. ఆయన ఒక బండి నిండా కంకర్రాళ్ళు ఉన్నాయి కదా, హలో కంకర్రాళ్ళు, ఆ కంకర్రాళ్ళు తోలుచుకున్నాడంట మందిరం దగ్గర. ఎందుకు? స్లాబ్ వేయడానికి కాదు. ఆ కంకర్రాళ్ళు తోలుచుకొని ఆయన ఆ కంకర్రాళ్ళ మీద మోకాళ్ళు వేసేవాడంట. ఈ మోకాళ్ళల్లో నుంచి రక్తం, ఆ కంకర్రాలు గుచ్చుకొని మోకాళ్ళల్లో రక్తం వస్తుంటే పసిపిల్లలాగా ఏడ్చేవాడంట. ఈ ఊరు ప్రజల్ని రక్షిస్తావా, నన్ను తీసేసుకుంటావా? చూసారండి, ఈ ఊరు ప్రజల్ని రక్షిస్తావా లేకపోతే నన్ను తీసేసుకుంటావా? ఈ ఊరు రక్షించబడకపోతే నేను ఇక్కడుండి నేను వ్యర్థం. చూడండి, ఆయన మనసు చూడండి. నన్ను రక్షించు. ఆ దీవించే వాళ్ళు కావాలండి దేవునికి. ప్రభువా వీళ్ళని హింసించు, వాళ్ళని పనిష్ చెయ్యి, వీళ్ళని అణుచేయి, వాళ్ళని తొక్కేయి, అలాంటి వాళ్ళు కాదు. ప్రభువా నా విరోధులందరూ నా పాదాల కిందకి రావాలి. ఆయన తప్పు స్వామి, తప్పు. ఒక పాస్టర్ గారు ఉదయాన్నే మైకి పెట్టి చెప్పాడంట, సోదరి మనులారా, పల్లెటూరులో మైకులు ఇట్లే ఉంటాయి, సోదరి మనులారా ఒక ప్రకటన ఏంటంటే దైవజనులు యేసన్న గారు వ్యాన్లో ప్రయాణం చేస్తుంటే యాక్సిడెంట్ జరిగింది, 2 కాళ్ళు ఇరిగిపోయాయి అంట. సంగమా మీకు తెలియపరుస్తున్నాను, ఉంటా మరి. ఇక ఆ ఊర్లో ఉదయం 4 గంటలకు లేచి ఏమంటారు దాన్ని, గేదెలు పాలు పిండుకొని పని చేసుకుంటాం. వాళ్ళంతా ఉదయం 4 గంటలకు చెప్పేసరికి మాట ఆ ఊర్లో ఒక చేర్చి ఆ బైక్లో చెప్పేసరికి అందరు హవక, అమ్మో అన్నకి యాక్సిడెంట్ అయిందంట, కాళ్ళు ఇరిగిపోయాయంట, అయ్యో నాయన అయ్యో అని వాళ్ళంతా కంగారు పడిపోయి ఏడుపుకి ఎత్తుకొని, ఇంకా ఆడవాళ్ళకి మనం చెప్పాలన్నా మనం విడవాలన్నా, ఏడుపు మనం చెప్పాలన్నా మనం విడవాలన్నా, అవసరంలే. మేఘం పట్టకుండానే వర్షం వచ్చేస్తుంది. ఇక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి మగాళ్ళందరూ నిద్రలేపి, అయ్యా లే అయ్యా లే, నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం లే అని వాళ్ళ నిద్రలేపి, వెళ్ళు యేసన్న గారికి కాళ్ళు ఇరిగిపోయాయంటే యాక్సిడెంట్ ఏదో, మీరు ఫస్ట్ బస్సులో వెళ్ళండి, మేము 2వ బస్సులో వస్తాం లేగా అని ముఖం గడికి ఇళ్ళే. వాళ్ళందరూ ఫస్ట్ బస్సులో పంపించారంట. వాళ్ళు శారదా కాలనీకి వచ్చారంట. అన్న నిద్రలేసి ఎప్పుడో బ్రష్ చేసుకుంటూ ఆ వరండాలో నిలబడుకొని బ్రష్ చేసుకుంటున్నారంట. వీళ్ళంతా కలుసు కట్టుకు వచ్చేసారు. ఇంచుమించు 10-15 మంది అంతా వచ్చేసారంట. మగాళ్ళంతా పంచులు కట్టుకొని, పల్లెటూరు వాళ్ళండి. అప్పుడు అన్నట్టు, ఏంటి బ్రదర్, అయ్యి తమ్ముడు బాగున్నావా, బాగున్నా, ఏంటి ఉదయాన్నే వచ్చారేంటి, పని మీద వచ్చారేంటి అంటే, వాళ్ళు మగాళ్ళు కదా, ఏం లేదులేండి యేసన్న గారు అంటే, ఏం లేదు. కాదు బ్రదర్ ఉదయాన్నే వచ్చారేంటి, ఏమన్నా పని మీద వచ్చారా గుంటూరుకి, ఎట్లా కదా
ఏం లేదులేండి, ఏం లేదు. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు కానీ యేసయ్య గారు కాళ్ళు చూస్తున్నారంటే ముఖం చూస్తున్నారట. ఏంద్రా వీళ్ళు నన్ను ఇటు ఏకాదిగా చూస్తారు. బ్రదర్ ఏంటి? ఏం లేదులేండి, ఏం లేదులే. అట్లాగా సరే ఈడే బయటపడట్లే. సరే ఉండి మొహం కడుక్కొని వస్తాను అన్నాడు, కూర్చోండి అని చెప్పి అన్న వెళ్ళి మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యి వచ్చేసి కూర్చేసుకుని కూర్చొని, ఏంటి ఎలా ఉన్నారు, మన వాళ్ళంతా బాగున్నారా, ఈ సంవత్సరం మన మీటింగ్ పెడతాం అని అంటానే మాట్లాడుతున్నాడంట. వచ్చింది రెండో బస్సు. ఇంకా అక్కడి నుంచే ఇంక మగాళ్ళు అంత లేచి, వాళ్ళు ఒప్పుకుంటారా? మా పార్టీ అంత తేలిగ్గా ఉంటుందా? వాళ్ళు రావడం అందరూ ఆయన అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయారంటండి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు కాళ్ళు ఇరిగితే వీళ్ళు కాళ్ళ మీద పడచ్చా? వీడికి అవన్నీ తెలీదు, ఆయనకు తెలీదు. ఎందుకంటే కపటం లేని మల్లె మనసు నా తల్లులది. అందుకే ఇక్కడ చూడండి, నాయకులు కూడా చూడండి, వీళ్ళ జోలికి పోనే పోరు. పథకాలన్నీ మీకే, ఎందుకంటే మిమ్మల్ని మెప్పిస్తే కొంపలు కదులు వస్తాయి అంతే. అత్యధిక మెజారిటీ ఎవరికంటే మిమ్మల్ని మెప్పించినోడికే. మనదేముందన్నా, మనల్ని ఎవడు పట్టించుకోడు, గోంగూరలో పురుగు మనం అంతే. ఎందుకు నమ్మరంటే వీళ్ళని నాయకులు కూడా, వీళ్ళకి నమ్మకం ఎందుకు పోయిందంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చిన ఫుల్గా తాగేసి ఎవడికి ఓటేకుండా ఇంట్లో పడుకుని నిద్రపోతారు వీళ్ళు. అందుకని వీళ్ళు నమ్మరు. ఫుల్గా తాగిన తర్వాత అసలు ఎక్కడ కాలం దగ్గర పడి ఉంటారు. వీళ్ళు లేరు. మీరట కాదు, మాట చెప్పారంటే కాంక్రీట్ వేసి కట్టినట్టే. ఇక వచ్చాళ్ళు అన్నా అంటే కాళ్ళ మీద పడిపోతే ఏం అర్థం కాక, మా ఏంటమ్మా ఏమంటే అన్నా ఎలా ఉన్నారు చూస్తున్నావు కదా తల్లి ఏంటమ్మా అంటే, వాళ్ళు కళ్ళ మీద లేచి అంటారంట, అమ్మే లే పదం పామ్మే. ఆ పాస్టర్ గారికి పాస్టర్ గేస్ట్ ఏందమ్మా ఏందంటే అప్పుడు చెప్పుకొచ్చారటన్నా, 4 గంటలకు మా పాస్టర్ గారు ఆయనకి అసలు మీరంటే గిట్టదు. మేము మీ దగ్గరకు వస్తుంటే మీరు వచ్చి మీటింగ్ పెడుతుంటే కూడా ఆయన మమ్మల్ని సూటు పోటీ మాట్లాడుతుంటాడు, గిట్టదు మీరంటే. నేను ఏదో పోనీలే అనుకున్నాం, ఇంత ఘాతకానికి ఒడిగడతాడని మేము అనుకోలే. 4 గంటలకు మైకులో సోదరి మణులారా అన్నాడన్న. ఆ మణులారా అన్నప్పుడే అనుకున్నాం మేము మడతపడింది వ్యవహారం అని. ఆ కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయని చెప్పాడన్నా. అంటే అయ్యయ్యో అవునా, లేదమ్మా దేవుని కృప ఆరోగ్యంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు, పరిచయం బాగా సాగుతుంది, అతని వాళ్ళు తిరుగుతున్నాను. అంతేలే అన్న, మీరు తిరక్కేం చేస్తారేంటి, ఎన్ని పట్టించుకుంటారేంటి, మీరు మీ సేవ మానేస్తారేంటి, ఇలాంటి తాటికి చప్పుడుకి మీరు భయపడిపోతారేంటి, మీరు అంతేలేన్నా అని. సరే వెళ్తామన్నా, ప్రార్థన చేయన్నా, అన్నీ అక్కడక్కడ సామాను అడిపెట్టి చూసేసామన్నా, ముందు మిమ్మల్ని చూడాలని అన్నారంట. సరే అందరికి ప్రార్థన చేస్తే దేవుడి 8,000 రూపాయలు కానికి వచ్చిందంట రోజు. ఎందుకంటే యేసన్న గారికి యాక్సిడెంట్ అయింది కదా, బలం తిండి తినాలి కదా, ఆపిల్స్ కాయలు ద్రాక్ష పండ్లు కొనాలి కదా. ఎవడికి దొరికినట్టు చేత పట్టుకుని వచ్చేసారంతే. ఇంకా అన్న కోసం తెచ్చింది వాళ్ళు తీసుకెళ్ళకూడదని 8,000 రూపాయలు కానికి ఇచ్చారంట. యేసన్న గారికి సంతోషమైపోయి, యేసయ్యా నీకు వందనాలయ్యా అన్నాడంట. ఎందుకంటే యేసన్న గారు 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకున్నాడంట. అయ్యా 4,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందయ్యా, నా దగ్గర చూస్తుంటే అయ్యా పైసలు లేదు, కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేసేస్తాను అంటున్నాడు ప్రభు. అంటే నీకెందుకు నా కుమారుడు, నువ్వు మౌనంగా ఉండని 4 గంటలకు ఆయన నిద్రలేపాడు దేవుడు. నిద్రలేక నా కుమారుడా చెప్పు, మైకి పెట్టి చెప్పు, సోదరి మణులారా అని చెప్పు, సోదరి మణులారా అని చెప్పు, కాళ్ళుడికి చెప్పు. యేసన్న గారు అనుకున్నాడు, ప్రభువా నాయన 4,000 రూపాయలు అడిగితే 8,000 రూపాయలు ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం నాయన. ప్రతిరోజు ఒకరిని లేపోయా ఇట్లాగా, ఏం పోయా, వాళ్ళు చెప్పినంత మాత్రం కాళ్ళు ఇరుగుతాయా? మీకు అర్థమైందా? వాళ్ళు చెప్పినంత మాత్రాన కాళ్ళు ఇరుగుతాయా? వాళ్ళు చెప్పినంత మాత్రాన అయిపోతుందా? అప్పుడు అన్నాడట, ఏం కదమ్మంటే వాళ్ళు అన్న పామ్మా పా, ఆ ముసలాడు పని చెప్తాం పదా. అప్పుడు అన్నాడు, తప్పు అట్లా అనకూడదు. మీకు తెలియదన్న స్వప్నతోడు ఎప్పుడు మమ్మల్ని అట్లాగే హింసిస్తాడో. తప్పమ్మా, మనకు కీడు చేసేవాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, మనకు కీడు చేసేవాళ్ళని ప్రేమించాలి, మన మీద రాళ్ళు వేసే వాళ్ళని అభినందించాలి.
అర్థమైందా? మన మీద నిందలేసి అవమానేసి మనల్ని అన్పాపులర్ చేయాలని, లేకపోతే మరొకటి చేయాలని సోషల్ మీడియాని వేదికగా ఎంచుకుంటారే, వాళ్ళనే మనం ప్రేమించాలి. వాళ్ళనే మనం ఏం చేయాలి? అభినందించి వాళ్ళకి మనం మేలు చేయాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవడు ఆలోచించట్లే. ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చింది కదా, దరిద్రం. ఎవడి మీద ఎంతలా బండేయాలో అంత బండేసేస్తారు అంతే. ఎవడి మీద ఎలాగా కొంగ తీయాలని కొంగ తీసేస్తారు. అయ్యో పాపముడు ఏమైపోతాడు, ఇప్పుడు దాకా కట్టుకుంటూ వచ్చాడు, వాడి జీవితం ఏమైపోతే ఏముండదు. లైవ్ మీకు నేను ఈ విషయం చెప్తాను. అర్జెంటుగా వచ్చాను, బాత్రూమ్ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే దానికంటే ఇది ముఖ్యం అనుకుని వచ్చాను ఇక్కడికి. చెత్త మొహోడా, నో, అలా చేయకూడదు. ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు అంటే చెప్పండి, దీవించే ప్రజలు, దీవించేవారు కావాలి. హల్లెలూయా. మీకు ఎన్ని విషయాలు చెప్పాను? ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంటే సహకరించగలిగిన వారిని, ఆత్మీయులైన వారిని, దీవించడి వారిని. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యం. నెహెమ్యా 9:7. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని, చూసారండి, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? అబ్రహామును ఏర్పాటు చేసుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతులకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడు నీవే. చాలు, అబ్రహాముని ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట. ఎందుకంటే లేఖనాలు మనం చదువుతాం, అబ్రహాం అంట నమ్మకమైన వాడని ఎరిగి. హల్లెలూయా. నమ్మకమైన వాడని ఎరిగి దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత అబ్రహాం నమ్మకస్తుడంటే, నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకొని నాకు ఇచ్చేయి అంటే వెన్ను తిరిగాడా? మీరు చెప్పండి. లేదు ప్రభు నాకు కావాలనైనా అన్నాడా? లేదు ప్రభు నేను ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభు అని అన్నాడా? లేదు ప్రభు నా వల్ల కాదండి, నేను అంత త్యాగం చేయలేనండి అన్నాడా? లే, నా దేవుని కంటే ఎక్కువేముంది. స్తోత్రం. నా దేవుని కంటే నేను ఎక్కువ వేరే దాన్ని నేను ప్రేమించకూడదు. నమ్మకమైన వాడు. నీ కుమారుని ఒక్కగానొక్క కుమారుడు నా కొరకు ఇచ్చామంటే కట్టెలు నిప్పు చేతబట్టుకుని పనివాళ్ళని వెళ్ళిపోయాడంతే. ఎవరితో చెప్పలా. అంత నమ్మకమైన వాడు అబ్రహాం. హాగర్ను బయటికి పంపించే. అలాగే అడ్డు చెప్పాడా? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చూడండి అబ్రహాం జీవితంలో ఎక్కడ దేవుని మాటకి ఎదురాడినట్లు లేదు. నీ స్వజనుల ఇంట్లో నుంచి, నీ సొంత ఇంట్లో నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి బయలుదేరి వచ్చాయంటే వచ్చాడా రాలేదా? ఫ్రమ్ ద బిగినింగ్ ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ దేవునికి వెన్ను చూపిన ఆనవాళ్ళు లేవు. అలాంటి వారు కావాలి దేవునికి. అలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకుని వాళ్ళని చిగురింపు చేస్తాడు, ఉత్సాహాన్ని అనుగ్రహిస్తాడు, ఎడారిలో నీటి ఓటను పుట్టిస్తాడు, ముద్ర వంగరంగా చేస్తాడు. అలాగా నా దేవుడు మిమ్మల్ని అందరిని ఏర్పరచుకొనను గాక. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస నన్ను చేర్చితివి. నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు, ప్రకటింప నీ చరితం. నా జన్మ నిజ ఫలితం, ప్రకటింప నీ చరితం. నా జన్మ నిజ ఫలితం. నాలో ఏమి చూచి నీవు ఎంత ప్రేమ చూపినావు, నాలో
కృపను చూపి మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు అందరూ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు ప్రేమానురాగము నీ సంస్కృతియే కరుణ కటాక్షము నీ గుణ సంపదయే ప్రేమానురాగము నీ సంస్కృతియే కరుణ కటాక్షము నీ గుణ సంపదయే నలిగిన రెల్లును విరువని వాడ చితికిన బ్రతుకును విడువని వాడ నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండి అందరూ చేతుల పైకెత్తి యేసయ్యా ఆమేన్ యేసయ్యా నా యేసయ్యా చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ గ్లోరీ యేసయ్యా నా యేసయ్యా మరొకసారి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా మహోన్నతుడా యేసయ్యా 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 నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా తల్లి గర్భముని ఏర్పరచితివి విశ్వాస గృహములో నన్ను చేర్చితివి నా తల్లి గర్భముని
ఏర్పరచితివి విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. కన్నీటి కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా. కడవరకు నీ సాక్షిగా. చప్పడు కొడుతూ ప్రభుని కనపడదా. స్తుతి 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 స్తుతి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గతించిన 2 మాసములు నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ 3వ నెల ఈ మొదటి దినం వాగ్దాన సందేశ కూడికలో మమ్మల్ని చేర్చి సజీవ లెక్కలో నిలిపినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం ఉపవాస ప్రార్థన ఆశీర్వాదకరంగా జరిగించారు నాయన. ఈ రాత్రి వేళ కూడా మేము చేసిన ప్రార్థనలు మీ సన్నిధికి చేర్చుకున్నందుకు ఆయనకి స్తోత్రం. వారిలో కొందరిని నేను ఏర్పాటు చేసుకుంటానని మీరు వాగ్దానం చేశారు ప్రభువా. ఏర్పరచబడినటువంటి వారిలో మేముండాలని ఆశపడుతున్నాం. ఈ వాగ్దానం మేము సొంతం చేసుకోవాలనుకుంటున్నాం తండ్రి. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి ప్రభువానికి స్తోత్రం. వారు చిగురిస్తారని, వారు ఉత్సహిస్తారని, వారు ఎడారిలో వారి కొరకు నీళ్లను పుట్టిస్తానని, వారిని ముద్ర ఉంగరంగా చేస్తానని మీరు సెలవిచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు. ఈ ఆశీర్వాదాలన్నీ మేము పొందినట్లుగా ప్రభువా ఏర్పరచబడినటువంటి వారికి ఉండవలసిన లక్షణాలు కూడా మేము కలిగి ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మేము సహకరించే వారముగా ఉండాలి ప్రభువా. దైవ కార్యము కొరకై మేము సహకరించాలి తండ్రి. ఆత్మీయులంగా మేము ఉండాలి ప్రభువా. అనేకుల్ని దీవించే వారంగా మేము ఉండాలి తండ్రి. నీకు స్తోత్రాలు. కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నమ్మకమైన మనసు కలిగిన వారంగా మేము ఉండడానికి మీరు కృప అనుగ్రహించండి నైనా. నీ బిడ్డలందరూ నీ వైపు చేతులెత్తి ఉన్నారు. నిశ్చయంగా ఏర్పరచబడవలసినటువంటి వారికి ఉండే లక్షణములు మేమందరము కలిగి దీవించబొట్టకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ నెలంతయు మీ సన్నిధి మాతో కూడా ఉంచండి తండ్రి. నీ స్తోత్రం. నీ బిడ్డల కష్టార్జితాన్ని దీవించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, కుటుంబాలకు భద్రతను మీరు అనుగ్రహించండి. విశేషంగా గుడారాల పండగ కొరకు కూడా ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి తీసుకొని వెళ్ళి ఆశీర్వాదకరంగా తిరిగి రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ దాసులు ఇంతవరకు మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నందుకు ఆయనకి స్తోత్రాలు. మీరు అక్కడకు రాజ్యానికి నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు ఆరోపించుకుంటూ నజరేయుడనే యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మానందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ కూడికలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్.